నమస్తే. వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ నవ్వుతారా మేడం? అది అన్నిసార్లు రైట్, చూడండి మీరు మన ముందు ఇవాళ యాక్ట్రెస్, పొలిటికల్ లీడర్ మాధవీలత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? కొంచెం పర్వాలేదు. ఆఫ్టర్ లాంగ్ టైం మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మోర్ దాన్ 2 ఇయర్స్. నేను కూడా మిమ్మల్ని చాలాసార్లు అడిగినాను, అవును, అవును. ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వండి అని. నేను అవైలబుల్ లేను కదా. బెంగళూరులో ఉన్నారు. Yes. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నువ్వు బెంగళూరు? జాబ్. జాబ్ చేస్తున్నారు Yes. అంటే మీరు ఎంప్లాయీ, కైండ్ ఆఫ్ అనుకోండి. జాబ్ చేసేది అంటే జాబ్ చేసే వాళ్ళని ఎంప్లాయ్ పొలిటీషియన్ కాదా మీరు? ఆల్ ఇన్ వన్ అండి. ఆల్ ఇన్ వన్. అన్నీ చేస్తారా మీరు? అంటే తెలుగు భాషలో ఆడ ఉంటాయి. ఆడ ఉంటా, ఈడ ఉంటా. నేను కర్ణాటకలో పుట్టాను, కన్నడ కూడా వచ్చు. గుడ్ నా. ఎట్లుంది మేడం లైఫ్? మంచిగా ఉందా? బెంగళూరు కదా, చల్లగా ఉంది. బెంగళూరులో లైఫ్ అడుగుతలేను నేను. మీ పర్సనల్ లైఫ్ ఎట్లుంది? బాగుందా? పర్సనల్ బాగానే ఉంది, బికాస్ నో డిస్టర్బెన్సెస్ కదా. Hmm. సో ఫిజికల్గా అన్నింటికి దూరంగా ఉన్నాను. సో ఓన్లీ వర్క్. ఫిజికల్ గా అన్నిటికీ దూరంగా అంటే పొలిటికల్ యాక్టివిటీస్, ఓకే. మీటింగ్స్కి వెళ్ళడం, అవి పాలిటిక్స్ చేయరా? పాలిటిక్స్ చేసేంత నాలెడ్జ్ లేదని ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తాను. నాకు ఒకటే క్రిస్టల్ క్లియర్గా తెలుసు, ఐ ఆమ్ ఇన్ పాలిటిక్స్, ఐ డోంట్ నో పాలిటిక్స్. పాలిటిక్స్ తెలియదు మీకు, పాలిటిక్స్ తెలుసు అంతే. అంతే. రైట్. అంటే మీరు పొలిటికల్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతా అని అనుకునే మీరు కండవా వేసుకుర్రా, బీజేపీ కండవా? నేను అట్లాంటి పెద్ద పెద్ద ప్లాన్స్ ఏమి వేసుకోనండి. నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి సొసైటీకి ఏదైనా చెయ్యాలి. సో మంచి చేయాలి అంటే ఏంటంటే, మనకు లార్జ్ స్కేల్లో మనం ఏమన్నా చేయగలమంటే పాలిటిక్స్లో చేయొచ్చు. అండ్ పాలిటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్. హీరోయిన్ అవ్వాలి, హీరోయిన్ అయ్యాను. పాలిటిషియన్ అవ్వాలి అనుకున్నాను, పాలిటిషియన్ అయ్యాను. అయ్యిరా? పొలిటీషియన్ అయ్యిరా? కంటెస్ట్ చేసిన కదా, కంటెస్ట్ చేశాను కాబట్టి. కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ పొలిటీషియన్ అయినట్టేనా? ఇప్పుడు మీరు నన్ను అవునన్నా కాదన్నా నేను పాలిటిషియన్ లిస్ట్లోనే పెడతారు, నన్ను యాక్ట్రెస్ లిస్ట్లో పెడతారు. మీరే ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు చేయక ఎవరైనా పెడతారు. ఎస్, ఇబ్బంది పడతారేమో, బాధపడతారేమో అని నేను నేనే. అట్లా అన్నా నాకు అంతే. అట్లాంటివి ఏం లేవు. అంటే నాకైతే మీరు మై పొలిటికల్ నేమ్ లీడర్ లా మై నేమ్ అనిపించదు ఈస్ అసలు. మాధవీలత, అంతే. మీకు అనిపించినా అనిపించకపోయినా, ఈవెన్ దో నన్ను పొలిటీషియన్ అనకపోతేనే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే పొలిటీషియన్ అయినా అని మీరు అన్నారు కదా. పొలిటీషియన్గా, ఎమ్మెల్యేగా ఒకసారి కంటెస్ట్ చేశాను కదా. సో అందుకని అందరూ పాలిటీషియన్ అంటున్నారు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ నన్ను పాలిటీషియన్ అనకపోతే. ఎందుకంటే భారతదేశంలో పాలిటీషియన్ అంటే చాలా దరిద్రమైన వాళ్ళు, అన్యాయాలు చేస్తారు, అక్రమాలు చేస్తారు, దోచుకుంటారనే పేరు ఉంది కాబట్టి ఐ డోంట్ ఫీల్ మచ్ కంఫర్టబుల్. బట్ ఓకే, అంటే ఇప్పుడు అందరు పొలిటీషియన్స్ మీరు దొంగతనాలు చేస్తారు, దోపిడీలు చేస్తారని అంటారు, అంతే అనే ఒపీనియన్ ప్రజలకు ఉంది అన్నాను. మీరు మళ్ళీ డివైడ్ చేసుకోండి. ప్రజలకు ఉంది అని అంటారు. ఉంటుంది కదా జనాలకి, ఎందుకంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ని అలానే చూసారు కదా. ఇవన్నీ మీకు అంటే బీజేపీ కండవా వేసుకొని రాజకీయాలు చేసేటప్పుడు గుర్తులేదా అని అడిగితే? ఇప్పుడు కూడా గుర్తుంది. అప్పుడు గుర్తులేదా? గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది కదా, అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంది. బట్ నేనేమనుకుంటా, నా చుట్టూ ఉన్న ప్రపంచం నాకు బాగుండే ప్రపంచంలోకి నేను వెళ్తున్నా. నా వరకు నేను మంచి చేయాలనుకుంటాను కదా. సినిమాలో కూడా అంతే, నా వరకు నేను మంచి రోల్స్ చేయాలని అనుకున్నాను. నావే ఎప్పుడు క్లారిటీగా ఉంటుంది, పక్కన వాళ్ళవే క్లారిటీ లేకపోతే దాన్ని నేనేం చేయలేను. ఎందుకు మీరు అంటే పాలిటిక్స్ నుంచి దూరం ఎందుకు వచ్చారు మీరు? నేను అసలు దూరం రాలేదు అండి, నేను ఎక్కడా దూరం రాలేదు. బట్ నాకు ఆ పాలిటిక్స్ తెలియవు కాబట్టి అలా ఏదో దూసుకెళ్ళిపోయేసి దోచుకొని తోసుకొని అలా వెళ్ళడం నాకు చేత కాదు. నాకు తెలిసింది ఒకటే, స్ట్రైట్గా మాట్లాడడం, ఆనెస్ట్గా సమాధానాలు చెప్పడం, నాకు తెలిసిన ఏదన్నా మంచిగా అయితే చేయడం. పాలిటిక్స్లో ఏం చేద్దాం అనుకున్నారు యాక్చువల్గా? ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అయితే అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండింది. లక్కీగా ఆపర్చునిటీ వచ్చింది. గెలుపోటములు వదిలేసేస్తే పార్టీ కోసం పనిచేయాలనుకున్నాను, జనాల మధ్య తిరగాలనుకున్నా. ఐ డిడ్ మై జాబ్. ఒక పాసింగ్ క్లౌడ్ లాగా ఇట్లా వచ్చి ఇట్లా వేరు మీరు, అంతేనా? పాసింగ్ క్లౌడ్స్ అంటే అవే క్లౌడ్స్ ఒక్కోసారి వర్షాలు పడితే వరదలు కూడా తీసుకొస్తాయి. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ క్లౌడ్స్. ఓకే, క్లౌడ్స్ అండర్ ఎస్టిమేట్ చేస్తలేను. ఇప్పుడు మీరు అదే వైఖరిని చెప్తున్నా నేను, కంపేర్ చేసిన వైఖరి. మీరు అడిగిన ప్రశ్న చాలా సర్కాస్టిక్గా ఉన్నా సరే నేను దానికి సమాధానం చెప్తా. పాసింగ్ క్లౌడ్స్, దెర్ ఆర్ సో మెనీ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ కేమ్ లైక్ ఏ పాసింగ్ క్లౌడ్స్. దే కమ్ అండ్ గో లాగా చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు. నేను వచ్చి 8 ఏళ్ళు అయింది. నేను వెళ్ళి బీజేపీలోకి. ఇప్పటికీ బీజేపీ కండువా నా మీద ఉందే తప్ప పక్క పార్టీ వాళ్ళు డబ్బులు ఆఫర్ చేశారనో, ఇంకో పార్టీ వాళ్ళు ఇంకోటి ఆఫర్ చేశారనో నేను వెళ్ళలేదు. మీకైనా జనాలకైనా ఇప్పటికి కూడా మీరు బీజేపీలో ఉన్నారు? ఉన్నానండి, బట్ యాక్టివ్గా పాలిటిక్స్ చేయట్లేదు కదా మీరు. దానికి కూడా చెప్తా. అంటే అక్కడ కూటమి అధికారంలో ఉన్నది, ఎస్, మీరు కూటమి నుంచి అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలనుకున్నంత చేసుకుంటూ ముందుకు పోయే అవకాశం మీకున్నది. అయినా మీరు చేయలేకపోతున్నారు అని అంటే
మీరు పాసింగ్ కౌల్లో ఉన్నట్టే కదా. మీరేదనుకుంటే అదండి. మీ అభిప్రాయాల్ని ఇక్కడ నేను ఖండించుకుంటూ కూర్చోలేను. నేను క్రాంతి అభిప్రాయాన్ని ఖండిస్తాను గానీ ఖండించబట్లేను, నిజాలు చెప్పండి అంటున్నాను. నిజాలే చెప్తున్నా. ఎందుకంటే నాకు నిజాలు చెప్పడం తప్ప అబద్ధాలు మాట్లాడడం చేత కాదు. ఆ అబద్ధాలు మాట్లాడే ఇప్పటివరకు మీ అవకాశం జీవితం ఉండి మొత్తంలో ఒక్కసారి కూడా ఒక అబద్ధం కూడా ఆడలేదా? చిన్న ఏదో మా అమ్మకి అబద్ధాలు చెప్పడం, ఫ్రెండ్స్‌కి అబద్ధాలు చెప్పడం తప్ప పెద్ద జీవితానికి సంబంధించి బయట వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు రాలేదు కదా! ఎందుకు చెప్పాలి? కొద్దిసేపు ఈ అంశాలు పక్కన పెట్టి చాలా సేపటి నుంచి అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన నుంచి కావాలంటే ఇప్పుడు క్రాంతికి ఇంటర్వ్యూ ఇవ్వంటే నేను బిజీగా ఉన్నాను అబద్ధం చెప్తా. అట్లాంటి అబద్ధాలు చాలా చెప్పా. నాకు చెప్పిరా మీరు? నాకు చెప్పిరా మీరు? అట్లాంటి అబద్ధాలు చెప్తాను అంటున్నా. ఓకే, కాసేపు ఈ అంశాలు పక్కన పెడదాం మనము. మీ వాయిస్ చాలా సేపటి నుంచి చాలా స్లోగా వస్తుంది, ఎందుకు అంటే నా స్లో వాయిసా? మాట్లాడుతారా? స్లోగానా? అంటే ఇప్పుడేంటి ఇంటర్వ్యూ మొదలు పెట్టగానే గొడవ పడాలా మీద నేను? అంటే స్లో మాట్లాడడం మీరు చాలా కైండ్నెస్ తోటి చాలా ఒబీడియంట్ గా మాట్లాడుతా ఉన్నారు. ఒబీడియంట్‌గా ఏం లేదు అండి. కొంచెం హెల్త్ బాగా వీక్‌గా ఉంది నాకు. వీక్‌నెస్‌తో ఉన్నాను. మేబీ అది అయ్యుండొచ్చు రీజన్. మీరు బెంగళూరు పోయారు కదా, జాబ్ చేయడానికి పోయారు కదా, ఏ జాబ్ చేస్తారు మీరు? ఐ మీన్ టు సాఫ్ట్‌వేర్ కదా! 2015 నుంచి. ఇప్పటి నుంచి కాదు కదా నేను. ఓకే ఐ వాస్ వర్కింగ్ 2015. ఓకే, ఎంత ఉంటుంది మేడం ప్యాకేజ్ మీకు? ఇలాంటివన్నీ చెప్తారు మరి కెమెరాల ముందుకు వచ్చి ప్యాకేజీలు చెప్తారు. వీపేస్తాను చెప్పండి. ఏం అక్కర్లేదు. ఆ, మా ఐటీ కట్టేటప్పుడు మా ఆడిటర్‌కి తెలిస్తే చాలు. అండ్ ఇప్పుడు మా బ్యాంకర్ ఒక ఆయన వస్తారు. మా ఆర్ఎం వస్తారు. సో నా పర్సనల్ చూస్తారు కదా ఎవ్రీ మంత్ అంటే సాలరీ మీరు పడుతుందా అంటే మీరు వాళ్ళు అంటే చూస్తారు. సో మా ఓన్లీ ఒక బ్యాంకర్‌కి మా ఎంప్లాయీగానే ఐటీకి కాదు తెలుసు. మాధవి గారు, మీరు ఓన్లీ ఒక ఎంప్లాయీగానే కాదు, మీరు పొలిటికల్ గా పొలిటీషియన్ గా పబ్లిక్ లో తిరిగి కంటెస్ట్ చేసిన ఒక పర్సన్. మీరు పబ్లిక్ కూడా తెలియాల్సిన అవసరం ఉంటది కదా. మీ అస్సలు లైఫ్ దీనికి తెలియాల్సిన సంబంధమే లేదు. ఈ అవసరం విషయంలో లేదా? నేను చాలా సీరియస్‌గా ఉంటాను. అవసరం లేదా? ఎందుకంటే నేను అన్యాయం చేసి, అక్రమం చేసి నేను ప్రజల సొమ్ము తింటే చూపించాలి గానీ, నా ఉద్యోగం నాకొచ్చే సాలరీ ప్రజల ముందు ఎందుకు పెట్టాలి నేను? ఈ వైఖరి ఐ యామ్ నాట్ టేకింగ్ పీపుల్ మనీ. ఓకే, ఐ యామ్ ఈ టేకింగ్ మై సాలరీ. ఓకే, ఈ వైఖరి తోటి అంటే ఒక పొలిటీషియన్ గా మీరు ఎమర్జ్ కాగలుగుతారా ఈ వైఖరి తోటి? నా వైఖరి ఎలా అన్నా ఉండండి. నేను రాజ్యాంగబద్ధంగానే బిహేవ్ చేస్తున్నాను. రాజ్యాంగబద్ధంగా బిహేవ్ చేయడం ప్రజలకు నచ్చకపోతే అది వాళ్ళ ప్రాబ్లం. నా ప్రాబ్లం ఎందుకు అవుతుంది? అంటే ఇంత రూడ్ గా ఉంటే పాలిటిక్స్ వర్కౌట్ కావు కదా మేడం. పాలిటిక్స్‌లో ఉండేది సగం మంది రౌడీజాలే చేస్తున్నారు. వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. మాధవీలత లాంటి మంచి అమ్మాయికి వర్కౌట్ అవ్వదు. రౌడీజాలు చేయాలి, గుండాగిరి చేయాలి, లేపేస్తాంరా ఏమనుకుంటున్నాం మా పార్టీ అధికారంలోకి వచ్చాక అడ్రస్ లేకుండా పోతే ఇట్లాంటివి చేస్తే డెఫినెట్‌గా పొలిటీషియన్‌గా చాలా మంది రీజనల్ పార్టీస్ నుంచి పైకొస్తారు. మాధవిలత మంచి అమ్మాయ? నేను మంచిదాన్ని, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీకి మంచిదాన్ని. ఆ. ప్రపంచం నన్ను మంచి అనాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు అందరికి ఒకటే మాట చెప్తా. కృష్ణుడే అందరికి నచ్చలేదు. మాధవీలత అందరికి నచ్చితే ఎంత నచ్చపోతుంది. రైట్, కృష్ణ మ్యాటర్ వచ్చింది కాబట్టి అడుగుతా ఉన్నా. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో నేను మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలు చాలా ట్రోల్ అయినాయి మీ మీద. మీరు చూసిరో చూడలేదో? నా మీద ట్రోల్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారులేండి. ఎవరాళ్ళు? వాళ్ళే. వాళ్ళంటే ఎవరు? మీరు లడ్డు తినిపించిన వాళ్ళు ఉంటారు, ఇంకెవరు ఉంటారు? వాళ్ళే నా మీద ట్రోల్స్ చేస్తారు. లడ్డు తినిపించిన వీడియో కూడా చూసిరా మీరు? వస్తుంటాయి, వస్తాయి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్. సో చూసిరు, వీడియో చూసిరు కదా మీరు? రైట్, ఓకే మేడం. కృష్ణుడు అక్కడ ఉండు, ఇక్కడ ఉండు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాను మీరు లాస్ట్ టైం అన్నాను. ఎక్కడే ఇక్కడ లేడా? ఇక్కడ ఉన్నాడా? మీ దగ్గర లేడా? ఉన్నారా? ఇక్కడ మీ దగ్గర లేరా? ఉన్నారా? ఇక్కడ అన్నాడు. 100% ఉంటారు. ఉన్నారా? క్లియరా? చాలా క్లియర్. భగవద్గీతలో చాలా క్రిస్టల్ క్లియర్గా రాశారు. ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువు నేనే నిండి ఉన్నాను అన్నాడు. అణువులో అణు అంటే తెలుసు కదా, గాలి దుమ్ము కూడాలో ఆయనే ఉంటాడు. అంటే రెస్పాండ్ అవుతారా మీకు కృష్ణుడు? ఏమడిగినా రెస్పాండ్ అవ్వడానికి ఆయన ఏమన్నా దేవుడు అనుకుంటున్నారా, లేకపోతే నా పక్కన కూర్చుని నా ఫ్రెండ్ అనుకుంటున్నారా? దేవుడు కాదు. దెర్ షుడ్ బి ద ఎనర్జీ. ఇప్పుడు ఆయన ఎనర్జీని నేను రీచ్ అవ్వగలిగేంత ఎనర్జీ నా దగ్గర ఉండాలి. ప్రతి దానికి మనకు సమాధానం కావాలి అంటే అప్పుడు మనం ఈ సమాజంలో ఉండకూడదు తెలుసా. వెళ్ళిపోయేసేసి ఎక్కడో హిమాలయాస్లో కూర్చొని ఇంకా 24/7 ధ్యానంలో ఉంటే అప్పుడు ఫ్రీక్వెన్సీలు ఖచ్చితంగా సెట్ అవుతాయి. అప్పుడైతే సెట్ అయితే అంటారు. ఫ్రీక్వెన్సీ డెఫినెట్గా. ఎందుకంటే భగవంతుడితో మాట్లాడాలంటే త్రూ ఎనర్జీనే మాట్లాడాలి తప్ప మనలాగా కూర్చొని ఫ్రెండ్ లాగా మాట్లాడకూడదు. మనం చెప్పాలనుకుంటే కూర్చొని చెప్పొచ్చు. ఎందుకంటే మన కష్టాలు, మనకి ఇష్టమైన వాళ్ళ ఫోటోలు కూడా చూసుకొని మనం మాట్లాడుకుంటూ ఉంటాము. ఏదైనా అమ్మ ఫోటోనో, నాన్న ఫోటోనో, లేకపోతే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, హస్బెండ్, హూఎవర్ ఇట్ ఈస్, ఫొటోస్ చూసి మనం మాట్లాడుకుంటున్నాం. సో భగవంతుడికి కూడా మనం చెప్తే త్రూ నేచర్ ఇట్ విల్ రీచ్. ఎందుకంటే నేచర్ చాలా పెద్దది. అంటే మీరు కృష్ణునితో మాట్లాడతారు అని చెప్పేసి లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు అన్నారు. ఇప్పుడు కూడా నా కష్టాలు చెప్పుకుంటాను. ఎట్లా? నేను కూర్చొని నేను మాట్లాడుకుంటా అని చెప్పి ఆ రోజు అదే చెప్పా, ఈ రోజు అదే చెప్పాను. ఏమని మాట్లాడతారు? అంటే అన్ని మాట్లాడుకుంటాను. మీరే మాట్లాడతారు, కన్వర్జేషన్ ఉండదు, ఐ ఓన్లీ టాక్ అని చెప్పా. మీరు మాత్రమే మాట్లాడతారు. సాధ్యపడుతుంది అట్లా? ఎందుకు సాధ్యపడదు? రెస్పాండెంట్ ఉన్నాడు అని అంటే ఇప్పుడు ఓకే ఫైన్, ఐల్ టెల్. మెనీ పీపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నగారు చనిపోయి ఉంటారు. వాళ్ళ ఫోటో ఎదురు కూర్చొని నాన్న అలా చేసా ఇలా చేసా వాళ్ళ నాన్న వింటున్నాడు.
అది పాసిబుల్ అయినప్పుడు ఇది ఎందుకు పాసిబుల్ కాదు? ఒక శక్తికి ఎందుకు పాసిబుల్ కాదు? అది బాధతోటి లేడు అని తెలిసి లేడు ఉంటే అని తెలిసి కాదు. బాగుండు అని నో 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 అన్నీ చెప్పుకుంటారు. ఈరోజు ఇది జరిగింది, అది జరిగింది, ఎవ్రీథింగ్ దే షేర్. ఉన్నారా అట్లా? నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఆ. నంబర్ ఆఫ్ పీపుల్. మీరు చేయకపోతే ప్రపంచం అంతా అది చెయ్యట్లేదు, సో నేను చూడట్లేదు కాబట్టి ప్రపంచం అంతా గుడ్డిది అని అంటే ఎవరు చెప్పే అంటే అంత నేను మూర్ఖం అంటే ఇంకెవరు ఉండరు. నేనున్న ఫీల్డ్ లో అంటే ఒకరో ఇద్దరు అన్న టచ్ కావాలి కదా. అంటే మీ సరౌండింగ్ పీపుల్ చక్కగా లేరని చెప్పేసి ఊరంతా చక్కగా లేరు మొత్తమే అనుకుంటున్నారు చక్కగా లేరు అంటారు ఇక. అని మీరు అనుకుంటున్నారు. మీకున్న Yes. సరౌండింగ్ పీపుల్ మంచిగా Yes. ఉన్నారు అంటారు మీరు. మై ఫ్రెండ్స్ ఆర్ సమ్ ఆఫ్ ఏథిస్టులు, బట్ ఎవరు సెలెక్టివ్ ఏథిస్టులు ఉండరు. ఉమ్, మేము దేవుడిని నమ్మమంటారు, ఉమ్, వాళ్ళు దేన్ని నమ్మరు. ఉమ్, ఓన్లీ హిందూయిజాన్ని పాయింట్అవుట్ చేసుకుంటూ ఉండరు. వాళ్ళు కానీ ధర్మం నమ్ముతారు, మంచి పనులు చేయడం నమ్ముతారు, నన్ను రిజెక్ట్ చేయరు, నా ఒపీనియన్స్ గౌరవిస్తారు. ఉమ్, దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు, లేకపోతే చేసే పనిని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఎందులో అయినా దేవుడే ఉంటాడు, అది నేను నమ్ముతాను. జనరల్ ఏమని మాట్లాడుతుంటారు మీరు కృష్ణునితోటి? నా నా అని అన్నీ చెప్పేస్తారు మీకు. అంటే ఏవో కొన్ని నేను అన్నీ చెప్పుకుంటాను, నా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, నా అవసరాలు అన్నీ చెప్పుకుంటాను. అంటే ఒక యాక్ట్రెస్ గా ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఒక యాక్ట్రెస్ గా ఫెయిల్ అయిపోయారు, ఒక పొలిటీషియన్ గా ఫెయిల్ మీకు అయిపోయారు. ఎన్నిసార్లు అడుగుతారు? మీకు సరదా అనుకుంటా కదా, ఎదుటోళ్ళని పోక్ చేయడము, ఎదుటోళ్ళని అంటే హర్టింగ్ వర్డ్స్ యూస్ చేయడం, చక్కగా మాట్లాడడం రాదా మీకు? కోపం వస్తుందా? కోపం కాదు, దిస్ ఇస్ కాల్డ్ ఇరిటేషన్. అంటే ఫెయిల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెయిల్? లాస్ట్ టైం కూడా చెప్పాను, What? ఒకప్పుడు ఫెయిల్. మీరు సక్సెస్ అయ్యారా? సరే సరే మీ మీరు పాయింట్ ఫెయిల్ కాలేదు సక్సెస్ అయ్యారని అన్నాము, మీరు ఫెయిల్ కాలేదు సక్సెస్ అయిందిరా అని అన్నాము. సక్సెస్ కాలేదు, దిస్ ఇస్ రైట్ వర్డ్. ఎప్పుడు మనుషుల పదాలు చాలా చూజీగా మాట్లాడాలి. ఉమ్, నేను ఎప్పుడు మనుషులతో చెప్పేటప్పుడు అదే చెప్తాను, పదాలు చూజీగా వాడండి. ఎందుకంటే మనకు ఒక మంచి భాష ఉంది కదా మాట్లాడుకోవడానికి, అందమైన తెలుగు భాష ఉంది. అది కాకపోతే ఎన్నో రకాల భాషలు ఉన్నాయి. పదాలు సక్రమంగా మా అమ్మ ఎప్పుడు అదే చెప్తారు, పదాలు సక్రమంగా మాట్లాడు అంటది. ఉమ్. సో మీరు సక్సెస్ అవ్వలేదు కదా, దిస్ ఈస్ ద రైట్ వర్డ్ అని చెప్తాను నేను. ఆఫ్ కోర్స్ ఫెయిల్ అయినట్టే కదా, సక్సెస్ కాలేదంటే ఫెయిల్ అయినట్టే కదా. పదాల మీనింగ్ వచ్చేది కానీ పాజిటివిటీ నెగిటివిటీ చూపిస్తుంది. మీకు ఎప్పుడు నెగిటివ్ అంటే బాగా ఇష్టం అనుకో. యా, నాకు negativity ఇష్టం ఉండదు. ఒక్క నిమిషం. ఒక తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని మీరు ఏలేస్తున్నారు, ఒక టాప్ హీరోయిన్ లిస్ట్ లో మీరు ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ అనుకుందాం. ఇప్పుడు మీరు ఫెయిల్ అయిపోయారంటే మీరు ఖచ్చితంగా మీరే కాదు చూసే పబ్లిక్ కూడా నేను అడుగుతుంది రాంగ్ అని అంటారు. మీ ప్రశ్నే రాంగ్ అసలు. అసలు ఏం కంపారిజన్ అది? ఉమ్. మీ క్వశ్చన్ మీకు అర్థమవుతుందా? మీరు ఏం క్వశ్చన్ అడిగారు? ఇప్పుడు మీరు ఒకవేళ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఓ హై పొజిషన్ లో ఉన్నారు, ఉన్న లిస్ట్ లో మీరు కూడా ఉన్నారు అంటే యు ఆర్ ఏ ఫెయిల్యూర్ యాక్ట్రెస్ అని నేను అన్నప్పుడు అది చాలా తప్పు అవుతుంది. కానీ నిజంగానే మీరు ఫెయిల్ నేను ఇప్పుడు తప్పు ఒప్పుకోనట్లేదు. పదాల ఎంపిక చాలా ఇంపార్టెంట్ అంటున్నాను. నేను ఇందాకే చెప్పేశానండి, ఇఫ్ యూ సే దట్, ఇఫ్ యూ ఫీల్ దట్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్, యూ ఫీల్ హ్యాపీ. దానికి నాకేం ఫరక్ పడుతుంది అంటున్నా నేను. సరే పర్పస్ ఏంది అని అంటే, ఇప్పుడు మీరు యాక్ట్రెస్ గా ఫెయిల్ అయ్యారు, మీరు పొలిటీషియన్ గా ఫెయిల్ అయ్యారు కదా, మీరు దేవుడితో మాట్లాడతారు, దేవుడికి బాధ చెప్పుకుంటారు, మిమ్మల్ని వీటి నుంచి బయటేసి మిమ్మల్ని ఒక సక్సెస్ రూట్ లో నేను అడగలేదు కదా. నేను దేవుడా నాకు ఇక్కడ పింపుల్ వచ్చింది తగ్గించు, దేవుడా నాకు జ్వరం వచ్చింది ఇప్పించు, దేవుడా ఉండండి నన్ను ఫినిష్ చేయనివ్వండి, దేవుడా నా ఐటీఎంలో 200 ఉన్నాయి నాకు 2 లక్షలు ఇప్పించు. ఇట్లాంటి దేవుళ్ళు మా దేవుడు కాదు, ఓకేనా? సో నేను ఏం అడగాలో నాకు తెలుసు. దేవుడు నాకు, మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పింది, నీ దేవుడు నీకు శరీరం అంతా చక్కగా ఇచ్చాడు, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, మూతి, దాని తోడు తెలివితేటలు కూడా ఇచ్చాడు. సో మా అమ్మ నాన్నలు చదువు చెప్పించారు. మనిషి ఎప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి? భగవంతుడు ఎప్పుడేం చెప్తాడు, నీ పని నువ్వు సక్రమంగా చేయి ఫస్ట్. సో నీ పని చేసి నీకు చేత కానప్పుడు భగవంతుడిని అర్థించాలో ఆశించాలో ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ నేను నా శ్రమను నమ్ముకుంటా, నా తెలివిని నమ్ముకుంటా. పోయి దేవుడా 2 లక్షలు ఏమన్నా అకౌంట్లో, ఐ ఆమ్ నాట్ స్టూపిడ్, ఓకే? దేవుడు నాకు ఏటీఎంలో 200 ఉంటే 2 లక్షలు వేసే దేవుడు ప్రార్థనలు నేను చెయ్యను. ఐ ఆమ్ వెరీ క్లియర్. నేను ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడతా. ఈవెన్ దో నా ఫ్రెండ్స్ వెళ్ళిపోయి గుడికి వెళ్ళి అది కోరుకున్నా సరే అది రాంగ్ అని చెప్తా. ఐ హ్యావ్ ఎనర్జీ, ఐ హ్యావ్ నాలెడ్జ్, నా కష్టం నేను పడతా. అది నాకు సాధ్యం అవ్వని రోజున నాకు ఒక రూట్ చూపించి అడుగుతా. దేవుడిని నేను ఎప్పుడూ ఒకటే అడుగుతా. వివేకానందుడు అదే చెప్పండి, దేవుడు నీ ఇన్సైడ్ ఉంటాడు, నువ్వేం చేయాలి? ఫస్ట్ కష్టపడాలి. కష్టాన్ని భరించేటటువంటి శక్తినివ్వమని అడుగుతాను నేను ఎప్పుడు దేవుడికి. నేను ఏం అడుగుతాను దేవుడిని అంటే, నాకు 100 కోట్లు సంపాదించేటటువంటి మార్గం చూపించి అడుగుతాను. ఎప్పుడు అదే అడుగుతా. ఎప్పుడు మీరు అడుగుతారు కదా, ఎప్పుడు కృష్ణ నా 200 కోట్లు ఎక్కడో పోగొట్టుకున్నాను, నాకు ఆ మార్గం చూపించవా అని అడుగుతా. అంతే తప్ప నాకు నిధి దొరికించు నో. కష్టపడే మార్గాలు. సో ఆ వర్క్ పర్పస్ లేకపోతే ఒక బిజినెస్, నేను రేపు పొద్దున ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను,
ఆ డోర్స్ ఓపెన్ అవుతా అంటారు. మెడిటేషన్ చేస్తే మనకు బ్లాక్ అయిన డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ డోర్స్ ఓపెన్ అయినప్పుడు మనకు మార్గాలు కనిపిస్తాయి. అంటే పరిష్కార మార్గాలు అంటారు. అక్కడ కష్టపడి నా డబ్బు తెచ్చుకోవాలని ఎప్పుడు అదే అడుగుతాను. మరి అయినా కూడా మీ కోరికలు నెరవేర్తలేవు కదా. టేక్స్ టైం. ఎందుకంటే ఎంత టైం పడుతుంది? గుడ్ థింగ్స్ తెలియదు కదా. మై ఫెయిత్ ఇట్ డిపెండ్స్ ఆన్ ప్యూర్లీ నా తలరాతలో ఏముందన్న చెప్పలేరు. సమ్ పీపుల్ విల్ గెట్ సక్సెస్ ఇన్ 30, సమ్ పీపుల్ 40, సమ్ పీపుల్ 50s ఆర్ 60s. ఆల్రెడీ మీరు 40 క్రాస్ అయ్యారు కదా. 50 క్రాస్ అయ్యాను, తెలియదా మీకు? 50 కృష్ణుడి దయ వల్లే నేను ఇంత యంగ్గా ఉంటాను, తెలుసా సంగతి మీకు? భగవంతుడు నాకు ఏమి ఇచ్చాడంటే నేను 50 ఇయర్స్లో కూడా నేను చాలా యంగ్గా ఉంటాను. ఈ సీక్రెట్ మరి దేవుడు నాకు ఇస్తాడు. నేను 60 ఉన్నప్పుడు కూడా వచ్చి చూడండి ఇలానే ఉంటాను. కోపం వస్తుందా? కోపం రావట్లేదు, నిజంగానే చెప్తున్నాను. భగవంతుడు నాకు ఏమి ఇస్తాడు అంటే ఇస్తాడు, మరి నమ్మాలి మీరు ఇవి. అంటే అన్నం నాకు ఇస్తాడా? నెగిటివ్ అన్నం ఇస్తాడా భగవంతుడు అడిగితే? నువ్వు మంచి మనసుతో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థాట్స్ అంటే లేను. అంద- నేను అందమే- చెప్తా, నేను నెగిటివ్ అడిగి- థాట్స్ నేను ఇదే, లేని ఇప్పుడు మీరు వాళ్ళు correct line లోకి వచ్చారు. ఎప్పుడు తొందరగా ఏజ్ అయిపోరు. నెగిటివ్ థాట్స్ లేని వాళ్ళు. ఇప్పుడు దేవుడు అడగంగానే మీకు అందమే ఇచ్చినప్పుడు, మీ ఏజ్ పెరగకుండా ఇచ్చినప్పుడు, మీరు అడిగిన సక్సెస్ ఎందుకు ఇయ్యడు? నేను Actress అడగలేదు గా. కదా. ఇది ఎందుకు అడిగారు మరి? ఏది అందం ఎందుకు అడిగారు? నేను పని చేసుకోవాలి. నేను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండి నా పని చేసుకునే శక్తి అడిగాను. శక్తి ఉండాలంటే ఏం చేయాలి? వీక్నెస్ అయిపోయి పేషెంట్ అయిపోయి హాస్పిటల్లో పడకూడదు కదా. ఉమ్. మరి శక్తి ఉండాలంటే ఏం చేయాలి? మనిషి ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండాలి. ఎనర్జెటిక్గా ఉండాలంటే ఆ ఏజ్ అక్కడ ఆగిపోయినట్లు కనిపించాలి. ఉమ్. దట్స్ హౌ ద ఎనర్జీ ఫార్మ్స్ కదా. మంచిగా ఉందని అనిపిస్తుందా మీకు? మీరు మరి తిక్క క్వశ్చన్స్ అడిగితే నా దగ్గర నుంచి ఖచ్చితంగా తిక్క ఆన్సర్లే వస్తాయి. అంటే తిక్క ఆన్సర్ అని మీరు ఒప్పుకుంటారు ఇది? నేను చెప్పా కదా, క్లారిటీ. తిక్క క్వశ్చన్ కి తిక్క ఆన్సరే అంటే వస్తుంది. మీదైతే ఆన్సర్ అయితే తిక్కనే కదా. ఐఎమ్ రిఫ్లెక్షన్. Huh? ఐఎమ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్స్. ఎడమ కుడి కుడి ఎడమ కావాలి మిర్రర్ లో పెడితే reflection అనేది. కనిపిస్తుంది మీకు కూడా. పెట్టండి మిర్రర్ లో, Oh. ఫ్లిప్ చేయండి కెమెరాని. అప్పుడు ఎడమ కుడి కుడి ఎడమ అవుతుంది. ఎందుకు ఇరిటేట్ అవుతారు మీరు? బికాస్ యువర్ క్వశ్చన్స్ ఆర్ సో ఇరిటేటింగ్. అంటే ఇరిటేటింగ్ ఉంటుందని తెలుసు కదా మీకు already. మీరు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా పీస్ఫుల్ గా ఉన్నాను. Hmm. ఇప్పుడు నేను చాలా స్ట్రెస్ లో ఉన్నా. అందుకే మీ ఒక్కరికే ఇంటర్వ్యూ ఇచ్చా. మీరు ఇరిటేట్ చేస్తే నేను ఇరిటేట్ అవుతా. సో కామెంట్ చేసుకునే వాళ్ళకి చాలా పండగ ఉంటుంది. నాకు ఎదుటోళ్ళు అట్లా నా మీద సైకోయిజం చూపిస్తుంటే వాళ్ళ సైకోయిజానికి వాళ్ళే బలైపోతారని చెప్పి నేను నవ్వుకుంటాను. అంటే ఈ యాటిట్యూడ్ తోటి లేకపోతే ఈ బిహేవియర్ తోటే కదా మేడం మీరు అన్నిట్లలో ఫెయిల్ అయ్యకుండా వస్తుంది. ఈ యాటిట్యూడ్ తోటి, ఈ బిహేవియర్ తోటి నేను నా జీవితాన్ని ఏం లాస్ అయ్యా? నేను రోడ్డు మీద అడుక్కు తింటున్నానా? నేను క్వశ్చన్స్ అడుగుతా. ఇప్పుడు నేను రోడ్డు మీద అడుక్కు తింటున్నానా? లేదు. పోనీ నేనేమన్నా కష్టాల్లో కన్నీళ్ళలో ఎవరినన్నా ఏమన్నా అందరినీ నా ఫ్రెండ్స్ అందరినీ స్క్వీజ్ చేసి హెల్ప్ మీ అంటున్నానా? లేదు. పోనీ ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నానా? నా ఫ్రెండ్స్ని కానీ నా ఫ్రెండ్స్ నా లైఫ్ తెలియకపోయినా నా లైఫ్, నా ఫ్రెండ్స్, నా ఎవరైతే వెల్ విషర్స్ ఉన్నారో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ విత్ మీ. సో అంటే నా లైఫ్ బాగానే ఉందనేగా. బాగుందని మీరు అనుకుంటున్నట్టు అంతే. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమనుకుంటారంటే నేను చెప్తా, నా వర్క్ లో నాకు సక్సెస్ రానంత మాత్రాన నా లైఫ్ ఫెయిల్ అయినట్లు కాదు. నా యాటిట్యూడ్ ఇంతే. లైఫ్ ఫెయిల్ అయిందని కూడా అంటలేను. నా లైఫ్ బాగుండడం ఇంపార్టెంట్. ఇప్పుడు బయట సక్సెస్ వచ్చి ఇంట్లో లైఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. చాలా మందికి లేని ఒక ప్రివిలేజ్, చాలా మందికి లేని ఒక అదృష్టం. యుద్ధం చాతగాని వాళ్ళే నీతుల గురించి మాట్లాడతారు. నేను యుద్ధం చేస్తున్నా కదా, నేను నీతులు అందుకే మాట్లాడట్లేదు. ఇవి నీతులే కదా మేడం. నేను అస్సలు నీతులు కాదు. నా లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంది అంటే ఇగో పర్సనల్ లైఫ్ దొబ్బించుకొని, నాకు బూతులు వస్తాయి, పర్సనల్ లైఫ్ దొబ్బించుకొని ప్రైవేట్ పబ్లిక్ లైఫ్ చాలా బాగుంది అనేటోడు యుద్ధంలో ఫెయిల్ అయినోడు. నా పర్సనల్ లైఫ్ ఇంత కూడా డిస్టర్బ్ కాకుండా నా పర్సనల్ లైఫ్ని కాపాడుకుంటూ పబ్లిక్ లైఫ్ పోతే పోయింది. నేను సమాజానికి మంచి చేయాలనుకున్నా, చెడు చేయాలనుకోలేదు. కాబట్టి పబ్లిక్ నన్ను యాక్సెప్ట్ చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. మీకు నచ్చకపోతే అది నా ప్రాబ్లం కాదు, అది మీ ప్రాబ్లం అవుతుంది. సో మై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మై లైఫ్ ఈజ్ హ్యాపీ. నా చుట్టూ పీపుల్ హ్యాపీ, వాళ్ళతో నేను హ్యాపీ. సో నా లైఫ్ ఫెయిల్ అవ్వనప్పుడు వర్క్లో ఫెయిల్యూర్స్ వస్తే ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ అంటున్నాను. 100 అటెంప్ట్ చేస్తాను నేను. మీకు ఇంకొక విషయం ఏంటో తెలుసా? అంటే కంటిన్యూస్గా మనం ఫెయిల్ అవుతున్నాము అంటే కంటిన్యూస్గా మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము, వర్క్ చేస్తున్నాము అని అర్థం. ఒక్కటి ఫెయిల్ అయ్యాను తర్వాత చేయలేదు అంటే వాళ్ళు జీవితంలో ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టట్లేదు, ప్రయత్నాలు చేయట్లేదు అని అర్థం. కొందరు ఒకటే అటెంప్ట్ లో మంచి హిట్ కొడతారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? అదే చెప్తున్నాను కదా, లక్ బేస్ అంటున్నాను. సక్సెస్ వచ్చి దాని తర్వాత అక్కడ ఆగిపోరు. మీరు గుర్తుపెట్టుకోండి, అటెంప్ట్లో హిట్ కొట్టారు, ఏదైనా కావచ్చు, బిజినెస్ ఆర్ ఎనీ ప్రొఫెషన్. అబ్బా వచ్చింది రాజా అని కాలు మీద కాలేసుకొని కూర్చుంటారా? నో. ఆ తర్వాత దాన్ని ఉంచుకోవడానికి, కంటిన్యూ చేయడానికి, గ్రో అవ్వడానికి, నిలబెట్టుకోవడానికి కష్టపడతారా పడరా? అదే ఎఫర్ట్స్ పెట్టడం.
అంటే అదైతే ఫస్ట్ హిట్ కొట్టినట్టే కదా, హిట్ కొట్టిరానంటే మీరు ఖచ్చితంగా చెప్పిన దానికి నేను చెప్తా, ఇద్దరు చేతగానోళ్ళు నీతులు ఎప్పుడు మాట్లాడతారు తెలుసా? ఆ. ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత ఇంట్లో కూర్చొని సొల్లు చెప్తారు. నేను కాన్స్టాంట్ గా ఫెయిల్ అవుతున్నానంటే నేను కాన్స్టాంట్ గా కాన్స్టెంట్ efforts ఎక్కడ ఫెయిల్ అయ్యారు? పెడుతున్నాను. మీరు ఎన్నిసార్లు కంటెస్ట్ చేశారు, ఎన్ని మీరే సినిమాలు చెప్తున్నారు. తీసారు, ఆ. ఎన్ని సినిమాలు ఫెయిల్ అయినాయి? మళ్ళీ మీరే మరి అన్నిసార్లు మరి ఫెయిల్యూర్ అని ఎందుకు అంటున్నారు? ఫెయిల్యూర్ అంటే మీరు అసలు ఎఫర్ట్స్ లేవు కదా, నా వర్క్ నేను చేసుకుంటున్నాను కదా. మీ వర్క్ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగి మీరు? అవునండి. ఇప్పుడు ప్రతి మనిషి ఎందుకు బతుకుతాడు? ఫస్ట్ తనని తాను బతికించుకొని, తన వాళ్ళని బతికించుకొని, దాని తర్వాత సమాజానికి అవసరమైన అంతో ఇంతో మంచి చేయాలనుకుంటారు. సినిమా అనేది నాకు ఇష్టం, ప్యాషన్. నన్ను నేను బతికించుకోవడానికి రాలేదు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది లాగా డబ్బులు సంపాదించడానికి రాలేదు. నా 7 ఏళ్ల వయసులో నాకు హీరోయిన్ అవ్వాలని ఒక కళ, ఆశ. నాకు తెలియదు అందులో ఏముంటుంది. మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచి షూస్ వేసుకోవచ్చు, మంచి జ్యువెలరీ వేసుకోవచ్చు. నాకు ఇంతే తెలుసు. 7 ఏళ్ల పిల్లకి ఏం తెలుసు? ఇష్టపడి వచ్చా. దాని తర్వాత అది నా ప్రొఫెషన్ లాగా, ఇందులో మనీ వస్తే ప్రొఫెషన్ లాగా ఉంది. బట్ స్టిల్ ఇఫ్ యూ ట్రస్ట్ మీ ఆర్ నాట్, నా ఫస్ట్ సినిమా ఫేమ్ ఇప్పటిదాకా పనికొచ్చి ఇప్పటికీ కూడా నేను కమర్షియల్ యాడ్స్ చేస్తూనే ఉంటాను. దానివల్ల నాకు అంతో ఇంతో ఎవ్రీ మంత్ నాకు మనీ వస్తూనే ఉంటాయి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. జస్ట్ మాధవీలత యాక్ట్రెస్ అనే దాని మీద నిజం చెప్పాలంటే ఇండస్ట్రీ దాని మీద ఇప్పటికీ నేను ఒక హాఫ్ నేను బతుకుతూనే ఉన్నాను. అది ఉంటుంది అలాగా, బట్ sustain ప్రత్యక్షంగా అవుతుంది. అయితే కాదు, పరోక్షంగా. అంటే మీతో పాటు ట్రావెల్ అయినటువంటి హీరోయిన్స్ ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉన్నారు. మైట్ బి అసలు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, నాతో వచ్చిన వాళ్ళు అసలు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అసలు కనిపించకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళతో కంపేర్ చేసుకున్నాను. ఎవరి లైఫ్ వాళ్ళది, ఓకే, నా లైఫ్ ఇది. నేనే ఒప్పుకుంటాను. నాకు పిఆర్లో పెద్ద స్కిల్స్ లేవు. నేను పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయను. నేను చాలా ఇంట్రోవర్ట్, చాలా మందికి తెలియదు. పిఆర్ పెట్టుకుంటారు కదా. ఆ పిఆర్ కాదు. నేను ఇలా ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు నాకు ఆఫర్ ఇవ్వండి, నేను ఇలా అడగలేను. నాకు చేత కాదు అది. అది నేను 100% ఒప్పుకుంటా. అక్కడ ఫెయిల్ అయిపోయారు మీరైతే. అది నాకు నిజంగా చేత కాదు. నాకు భయంకరమైన మొహమాటం, ఎవరు నమ్మరు. Hmm. చాలా మొహమాటం. నేను నోరు తెరిచి అడగలేను నాకు ఆఫర్ ఇస్తారా అని. అడిగితే మేబీ వస్తాయి. ఎందుకంటే నాకు దుష్మన్స్ ఇండస్ట్రీలో ఎవ్వరు లేరు. మీరు ఆఫర్ అడిగితే మళ్ళీ వాళ్ళు ఆఫర్ అడుగుతారు కదా. ఎప్పుడు లాస్ట్ టైం అదే చెప్పా, ఇప్పుడు చెప్తా, చచ్చిపోయే వరకు అదే చెప్తా. జీవితంలో అందరూ చెడ్డోళ్ళు ఉండరు, అందరూ అవకాశవాదులు ఉండరు. అట్లా అందరు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు క్రాంతి నాతో ఇంటర్వ్యూ చేసినంత మాత్రాన క్రాంతి అనేవాడు కొంతమంది లైఫ్లో విలన్గానే ఉంటాడేమో. హూ నోస్? ఎవ్రీ హీరో ఈజ్ ఏ విలన్ ఇన్ సమ్వన్స్ లైఫ్, ఎవ్రీ విలన్ ఈజ్ ఏ హీరో ఇన్ సమ్వన్స్ లైఫ్. అంతే కదా. ఈవెన్ నేను కూడా ఎవరో ఒకరి జీవితంలో విలన్ గా ఉంటాను. సో అందరూ చెడ్డవాళ్ళు ఉంటారని నేను ఎప్పుడు చెప్పను, అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వను. సో మనకు అంటే పర్టికులర్గా ఒక రీజన్ ఉంటుంది కదా. అంటే మీకు మూవీస్ కానీ పాలిటిక్స్ కానీ సెట్ అవ్వక దూరం పోతున్నారా ఎంటర్ అయిన తర్వాత, లేకపోతే మీతో ఈ సెగ్మెంట్లకు సెట్ అవ్వట్లేదు? ఈ సెగ్మెంట్కు నేనే సెట్ అవ్వను, ఇంట్రోవర్ట్ నేను బాగా. నేనే ఒప్పుకుంటా ఇది. అందుకే మీరు ఫెయిల్యూర్ అంటే నేను ఎందుకు ఒప్పుకోను అంటే, మనకు అవకాశాలు సంపాదించడం చేతగాకో, లేకపోతే ప్రయత్నం చేసి నేను కంటిన్యూగా ట్రై చేసి ఎంత ట్రై చేసినా కొంతమందికి రావు. ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, చాలా అసలు ఎంత ఎఫర్ట్స్ పెడతానంటే అందరిని అడుక్కుంటుంటారు, రావు. కానీ బై గాడ్స్ గ్రేస్ నేను ఏ రోజు ఎవరిని అడుక్కోలేదు. అందరు నక్క తొక్కొచ్చావా అనేవాళ్ళు నన్ను. యాంకరింగ్ కానీ, లేకపోతే టీవీ సీరియల్లో హీరోయిన్గా కానీ, సినిమా నచ్చావులే కానీ పిలిచి నాకు ఇచ్చారే తప్ప నేను పోయి అడుక్కోలేదు. నేను నా నోరు తెలిసి మామూలుగా అడిగింటే ఒక 4 ఆఫర్లను వచ్చేవి సంవత్సరానికి, అడగలే. ఆ ఒక్క విషయంలో నాకు చేత కాదు. చేయాలని ఉందా? అంటే మూవీస్ ఇప్పుడు కూడా చేయాలని ఉందా? మంచి మూవీస్ ఆఫర్స్ వస్తే ఇప్పుడు హీరోయిన్ గా తీసుకోరు కదా, మరి ఎట్లా? మంచి రోల్స్ చేస్తాను నేను. ఇప్పుడే కాదు, నేను 2009 నుంచి కూడా చెప్పాను, నాకు మంచి రోల్స్ చేయడం ఇష్టం. హీరోయిన్ గా చెయ్యాలన్నది నా డ్రీమ్. చేశారు 2 సినిమాలు. తర్వాత ఇంపార్టెంట్ రోల్స్, నాకు ప్రత్యేక పాత్రల మీద చిన్నప్పటి నుంచి భలే ఇష్టం. ప్రత్యేక పాత్రలు అని అప్పట్లో సినిమాలో వేసేవాళ్ళు. ఐ స్టిల్ లవ్ దట్. మీరు అసలు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లా మీరు పాలిటిక్స్ వైపు అడుగులేసి ముందుకు పోవాలనుకుంటారా, సినిమా వైపు అడుగులేసి ముందుకు పోవాలనుకుంటారా, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఇంకా ఇందులోనే? ఇది బ్రెడ్ అండ్ బటర్ అండి. ఇదేమి నాకు చిన్నప్పటి నుంచి నాకేమి ఇష్టం లేదు, కానీ మనం బతకాలి కదా. ఇది సాఫ్ట్వేర్ లైఫ్ బతకడం కాదు, మనం తిని బతకాలనా లేదా? అవును. సో బతకాలన్నప్పుడు ఏదో ఒక జాబ్ చేసుకోవాలనా లేదా? ఆబ్వియస్లీ చేయాలి. సో లేదా మీకు ఆస్తిపాస్తులు ఏం లేవా? నాకు ఆస్తిపాస్తులు ఏం లేవు అండి. మా నాన్న రైల్వే ఎంప్లాయీ, చాలా కష్టపడి నన్ను చదివించాడు. మా నాన్న అందరికీ మా ఇంట్లో ఒక్కటే మాట చెప్పాడు, నాకు చేతనైంది మీకు చదువు చెప్పించగలగడం, నేను ఇంకేం చేయలేను. మేము కూడా చాలు అన్నాం, నేను మా అన్నలు చాలు అని చెప్పాం, మాకు చదువు చెప్పిస్తే చాలు అని. ఓకే. ఈ సర్టిఫికేట్లు కొనుక్కోవడం ఇవన్నీ మా చేత కాదు, ఎందుకంటే మా నాన్న ఒక సాధారణ రైల్వే ఎంప్లాయీ. అంటే ఎవరి గురించి మాట్లాడుతుంది? సర్టిఫికేట్లు ఎవరు కొనుక్కోరు మరి?
ఏమోలేండి అంటుంటారు కదా కామెంట్స్, నన్ను అంటుంటారు. దానికి సందర్భం వచ్చింది కదా అని కౌంటర్ వేసేసా. కొనలే మరి కొనరేమో. అంటే మా నాన్న ఒక సాధారణ రైల్వే ఎంప్లాయీ. ఉమ్, సో ఖచ్చితంగా నేను నోరు మూసుకొని కాలేజ్కి వెళ్ళి కష్టపడి చదివితే ఉమ్, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే స్కూటీ కొనిపిస్తా అంటే డిగ్రీ కష్టపడి ఫస్ట్ క్లాస్లో కూడా పాస్ అయ్యా స్కూటీ కోసం. ఉమ్. ఇలాంటివి అందరి మధ్యతరగతి ఫ్యామిలీస్లో ఉంటాయి. సో మా ఇంట్లో కూడా ఉన్నాయి. ఓకే. ఆస్తులు ఏం లేవు మీకు. అమ్మ తరపున లేవు, నాన్న తరపున కూడా లేవు. ఇప్పుడు ఏమైనా ఉన్నాయి మీకు వ్యక్తిగతంగా? ఇప్పుడు ఏమైనా? వ్యక్తిగతంగా ఏం లేవు కదా. సంపాదించిన కొంచెం డబ్బులేమో ఎగురుకుంటూ తీసుకెళ్ళి పాలిటిక్స్లో పెట్టా. పాలిటిక్స్లో యాక్టివ్గా ఇది రైట్ ఇప్పుడు చెప్తాను నేను. పాలిటిక్స్లో ఇప్పుడు ఎందుకు యాక్టివ్గా లేనంటే డబ్బులు అయిపోయాయి. పైసలు లేవు. ఇల్లు కొనుక్కుందాము అని దాచుకున్న డబ్బుల్ని ఒక 3.5 సంవత్సరాలు మీకు తెలుసు, చాలామంది తెలియకపోయినా అందరికీ పాలిటిక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు, స్టెప్ అవుట్ చేస్తే మన డబ్బులే ఖర్చు పెట్టాలి. తర్వాత ఎట్లా గుంజుతారు కదా ప్రజల నుంచి. ఎలా? మీరు పొలిటిషియనే కదా. అదే హౌ, అది చెప్పండి ఎలా, ఆ? అది కూడా చెప్పండి. మీరు అడిగితే మాకెట్ తెలుస్తుంది, మీకు తెలుసు. క్వశ్చన్ చేసిన వాళ్ళకి తెలియాలి కదా. క్వశ్చన్ చేసిన వాళ్ళకి తెలియాలి. గుంజుతారు కదా అంటే ఎలానో కూడా మీరే చెప్పాలి. ఎట్లా గుంజుతారో చెప్తే. కబ్జాలు చేస్తారు, ఏది ఎట్లా? బెదిరింపులు చేస్తారు. నేను ఆ? ఇక నేను పోయి చేయాలి. మీరంటే మీ టీము అట్లా పోయి అడిగేటోళ్ళని అడగండి. నా దగ్గరికి వచ్చేటంటే ప్రశ్నలు అడిగితే ఎలా ఉంటుంది తెలుసా, చాలా అసలు ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ క్వశ్చన్ అవుతుంది నా దగ్గరికి వచ్చి. అంటే మీరు ఒకవేళ డబ్బులు పెట్టింది పొలిటీషియన్ గా మీరు ఎస్టాబ్లిష్ కావాలని చూసింది, కంటెస్ట్ చేసింది అంతా దేని గురించి? నాకు అదంతా తెలియదండి. నేను పెద్ద ప్లాన్స్ చాలా మంది నన్ను అనుకుంటారు నాకు చాలా కుట్రలు భయంకరంగా తెలుసు. అన్ని తెలివితేటలు నేను ఇప్పుడు నిన్నే పిల్లడితో సినిమాలో డైలాగ్ వాడాలి. నాకే అన్ని తెలివితేటలు ఉంటే గిరిబాబు డైలాగు, 2000 సంపాదించే తెలివితేటలు ఏమంటే ఈ పాటికి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యేవో అని అంటాడు కదా. నాకే అన్ని తెలివితేటలు ఉంటే ఇప్పటికీ రెంటింట్లో ఉండను. రెండింటిలో ఉంటారు ఇప్పటికి కూడా. కోర్స్ నాది రెంటిల్లే ఉంటుంది. 8 ఏళ్ల క్రిందట కొన్న కారే ఉంటుంది. కానీ కోట్ల కొద్ది రూపాయలు సంపాదించారు, చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు అని చెప్పేసి బయట పెద్ద టాక్ నడుస్తుంది. మంచిదే కదా, అడుక్కు తింటుంది అనట్లేదు. ఆ నోటి ఏదో ప్రజావాక్య దైవవాక్ అంటారంట. ఆ ఓ కోట్లేవో వస్తే బాగుంటుంది, మీకు కూడా 1 కోటి ఇస్తా. సీరియస్లీ జనాలు ఎప్పుడు నా గురించి అలా మాట్లాడుకుంటే నేను హ్యాపీ ఫీల్ అవుతా. అంటే కానీ ఆ డబ్బులు వేరే రకంగా వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అది ఇది అని చెప్పేసి కూడా అంటుంటారు. మరి దానికి అదే ఉంటే అది ఖచ్చితంగా నేను చెప్తాను. ఉంటే అప్పుడు ఇల్లు కొనుక్కుంటా. ఫస్ట్ ఇల్లు కొనుక్కొని కారు కొనుక్కొని తర్వాత క్రాంతికి పార్టీ ఇచ్చి పర్సనల్గా కెమెరా పెట్టుకుంటా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్తా. లేవు ఉన్నాయి అంటున్నారు కదా జనాలు, ఉండనివ్వండి. ఉంటే ట్యాక్సీలు కట్టుకుంటాం. ఉన్నాయి అని అంటే అవన్నీ చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరికి లేవని చెప్పాలి? చెప్తున్నారు. సరేలేండి, మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ డే ఎప్పుడన్నా కంటెస్ట్ చేసినప్పుడు అంటే అఫిడవిట్లో పెట్టుకుందాం, చూసుకుందాం. ఓకే. నామినేషన్ వేసే రోజు అన్ని సబ్మిట్ చేయాలి కదా, అప్పుడు సబ్మిట్ చేద్దాంలే. కాసేపు ఈ అంశాలు పక్కన పెట్టి కూటమి అధికారంలోకి వచ్చింది. అఫ్ కోర్స్ మీరు అంటే పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి బీజేపీలో సాటిస్ఫైడ్గా ఉన్నారా ఏపీ ప్రజలందరూ కూడా? టు బి ఆనెస్ట్లీ చెప్పమంటారా, ఐ వాజ్ 10% ఓన్లీ యాక్టివ్ అబౌట్ పాలిటిక్స్. మిగిలిన 90% నేను పట్టించుకోవట్లేదు అసలు. పబ్లిక్ గురించి చెప్పండి, సాటిస్ఫైడ్గా ఉన్నారా లేదా? నిజంగా తెలియదు నాకు. నేను ఆంధ్ర పాలిటిక్స్ తెలియదు నాకు, తెలంగాణ పాలిటిక్స్ కూడా తెలియదు. మోడీ గారు ఏం చేస్తున్నారు అన్న న్యూస్ ఒక్కటే ఫాలో అవుతాను నేను, ఇంకేం ఫాలో అవ్వను. నేను జయశంకర్ గారిని మోడీ గారిని ఫాలో అవుతాను, ఇంకా మిగిలినవి ఫాలో అవ్వను. అంటే అమిత్ షా గారిని ఇట్లా నేషనల్ వైడ్ ఫాలో అవుతున్నా. నేషనల్ లీడర్ అన్నట్టు అట్లా కాదు, ఐ లైక్ టు నో ఏం జరుగుతుంది, నాకు తెలుసుకోవాలని ఇష్టం దేశం గురించి. అంటే ఇక మీరు ఇట్లా బ్రేకులు తీసుకుంటా పోతే మరి పొలిటీషియన్ సక్సెస్ కాలేరు మరి లైఫ్ లో. ఓకేలేండి, మీ ఆశ అన్న తీరని. నాకు ఆశ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అంతా ఫెయిల్యూర్ సక్సెస్ కాలేరు, ఫెయిల్యూర్ సక్సెస్ కాలేరు, ఫెయిల్యూర్ మాధవి గారు మీ ఆశ తీరని. లేదు మాధవి గారు, మీరు ఏదో ఫెయిల్ కావాలనో లేకపోతే మీరు ఏదో ఇబ్బంది పడాలనో నా కోరిక కాదు. మరి ఇంకేం కోరుకుంటే మీరేమో అట్లా అయిపోరు. కానీ నేను దేర్ యూ గాట్ ద పాయింట్. సో ఏమంటున్నా అంటే ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. క్వశ్చన్ వేసేసారు కదా సక్సెస్ కారు అని, లెట్ మీ ఫినిష్, దెన్ మీరు క్వశ్చన్ అడగండి. మీరు ఇట్లా ఉంటే కాలేరు కదా అంటున్నా నేను. సరే, నేను ఎట్లుండాలి ఏం చేయాలి అని సమాజంకి నాకు నీతులు చెప్పే రైట్ లేదు. మీరు డిగ్రీ చదువుకుంటే డిగ్రీ సర్టిఫికేట్ సాధిస్తే నీకు స్కూటీ కొనిస్తా అని చెప్పేసి మీ నాన్న చెప్పిండ్రు, మీరు కష్టపడ్డారు, పోయిండ్రు, స్కూటీ ఇప్పించుకున్నారు, బాగుంది. అంటే ఎఫర్ట్స్ పెట్టిరాడ, డైలీ కాలేజ్ పోయారు, డైలీ ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిరు, మంచిగా చదువుకున్నారు, ఈవినింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంతా చదువుకున్నారు, 73% సాధించారు. మీరు ఇట్లా అంటే 4 రోజులు పాలిటిక్స్ చేసి 4 రోజులు బ్రేక్ తీసుకొని 4 రోజులు మేము మోడీ అమిత్ షా ఇంకోళ్ళనే మాత్రమే ఫాలో అవుతాం, లోకల్ లీడర్స్ని పట్టించుకోము, లోకల్లో మేము పబ్లిక్ని పట్టించుకోము అన్నటోళ్ళు ఈ బ్రేకులు తీసుకున్న తర్వాత ఎట్లా సక్సెస్ అవుతారు? ఇక్కడే మీకు చెప్పా, మీరు సీరియస్గా వినట్లేదు. వెరీ అన్ఫార్చునేట్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ పాలిటిక్స్ ఈజ్ మనీ. ఎవరు అవునన్నా కాదన్నా మనం మాట్లాడుకోవాల్సింది
పాలిటిక్స్ అనేది డబ్బుతోనే సంబంధం. నా దగ్గర డబ్బు ఉంటే నేను పొలిటీషియన్గా యాక్టివ్గా ఉన్నట్లు, నా దగ్గర డబ్బు లేకపోతే నేను పొలిటీషియన్గా యాక్టివ్గా లేనట్టు. నా దగ్గర డబ్బు ఉండింటే నేను డెఫినెట్గా పొలిటీషియన్గా యాక్టివ్గా ఉండేదాన్ని. మీరు అన్నట్లు ఏదో ఒక కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకోవడము, ఇఫ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పబ్లిక్ పాలిటిక్స్ అంటే ఏ నామినేటెడ్ పోస్ట్ తీసుకోవడము, దానికి కూడా డబ్బే కావాలి. చాలా చాలా మందికి ఈ సంగతి తెలుసు. ఫ్యూ పీపుల్ అంటే డబ్బు లేకుండా కూడా పాలిటిక్స్ చేయొచ్చు అని నాకు చాలా మంది సలహాలు ఇచ్చారు. కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సలహాలు ఇచ్చారు. సలహాలు ఇచ్చిన వాళ్ళని అడిగాను, ఇంప్లిమెంట్ ఎట్లా చేద్దామో చెప్పండి, డబ్బు లేకుండా మనం ఎట్లా ట్రై చేద్దామంటే, యూ నీడ్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్ లైక్ నీ ఓన్ ఛానల్స్లో మాట్లాడుకోవాలి. దట్ ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్. మీరు కావాలంటే బయట పోయి ఎంక్వైరీ చేసుకోండి, విచ్ ఈజ్ అ ఫ్యాక్ట్. 95% నిజం ఏంటంటే డబ్బు ఉంటేనే నువ్వు పొలిటీషియన్, డబ్బు లేకుంటే నువ్వు పొలిటీషియన్ కాదు. సో నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది నిజం. ఇంకా దీని మీద డిస్కషన్ లేదు. డబ్బులు వస్తే మళ్ళీ పాలిటిక్స్ మొదలు పెడతారు. ఏం కష్టపడి మనం సంపాదించుకోవాలి, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పాలిటిక్స్లో పెట్టుకోవాలి. ఇంకా ఇదే. అంటే నాకు ఒక క్లారిటీ ఇవ్వండి, మాధవిలత భవిష్యత్తులో పాలిటిక్స్ చేస్తుందా చేయదా? మీకు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడం, మీకు స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ నేను అవ్వలేదనుకో, అప్పుడు నా థాట్ ప్రాసెస్ మారొచ్చేమో నాకు తెలియదు. మాటి మాటికి మారే థాట్ ప్రాసెస్ అంటే ఎస్, థాట్ ప్రాసెస్ మారుతుంది, నిర్ణయాలు మారవు. సరే మీరు నిర్ణయం చెప్పండి. మరి చెప్పను నేను ఇప్పుడు, చెప్పను. ఐ హ్యావ్ సమ్ ప్లాన్స్ ఇన్ మై మైండ్. నేను చెప్పను. పాలిటిక్స్ చేస్తారా చేయరా? నా ఫ్రెండ్స్తో చెప్తా, మీకు ఇలా పబ్లిక్ మీడియాలో చెప్పను నేను. కెమెరా కట్ చేస్తే చెప్తారా? మీరు నా ఫ్రెండ్ కాదు కదా. ఓకే సరే సరే, పాలిటిక్స్ పక్కన పెడదాం. సినిమాల గురించి, సినిమాలు చేస్తారా? చేస్తా. అవకాశాలు వస్తాయి, మంచి పాత్రలు వస్తాయి. మంచి పాత్రలు. మంచి పాత్రలు అంటే అర్థం ఏంటి అసలు? అంటే నేను ఒక సినిమా ఉంటుందండి, ఆ సినిమాలో మనం ఒక రోల్ చేసామనుకోండి, ఒక ప్రామినెన్స్ ఉండాలి, కనిపిస్తే ఏదో ఇటు వచ్చింది అటు వెళ్ళిపోయింది అలా ఉండకూడదు. నాకు ఎప్పుడైనా ఒక పాత్ర ఆ కథకి బాగా సంబంధం ఉంటే నాకు ఇష్టం. కథకి సంబంధం ఉండాలి ఆ పాత్రకి. కానీ మనం 5 నిమిషాలు కనిపించినా అరే భలే ఉంది ఈ రోలు అని ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. అటువంటి స్టోరీ రావాలా, అటువంటి పాత్ర మీకు రావాలి, అప్పుడు అయితే చేస్తారు. అంతే కదా. ఇప్పుడు లేకపోతే నేను ఎందుకు చేయాలి? లాస్ట్ ఇయర్ ఒక రోల్ వచ్చింది, ఏదో ఒక యాక్టర్ వైఫ్ క్యారెక్టరు, ఆ వైఫ్ని చంపేసేస్తారు అంతేనే. నేను ఒకటే మాట అడిగా డైరెక్టర్ని, ఇందులో నా పాత్రకి ఇంపార్టెన్స్ ఏముందని అడిగా. అంటే పాత్రకి ఇంపార్టెన్స్ ఏం లేదు, హీరో వైఫ్ అంతే అని. హీరో వైఫ్ క్యారెక్టర్ చేయడానికి నేను లేను. ఐ నీడ్ సమ్ ఐడెంటిటీ. అంటే ఎట్లా శివగామి లెక్క అట్లాంటిగా? మీకు ఎప్పుడు సర్కాస్టిక్ హై స్ట్రీమ్కి వెళ్ళిపోవడం తప్ప ప్రాపర్గా ఆన్సర్ చేయడం రాదా? అంటే మీరు చూసే ప్రతి సినిమాలో శివగామి క్యారెక్టర్లే ఉంటాయి, ఇంకేం క్యారెక్టర్లు ఉండవా? ఒకసారి ఆలోచిస్తున్నా, ఏదన్నా మంచి క్యారెక్టర్ చాలా ఉంటాయి. ఎటువంటి టైప్ అంటే ఒకవేళ డైరెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటే చేస్తామంటే వాళ్ళ సినిమాలో ఏదైనా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈ పాత్రకి అమ్మాయి అయితే బాగుంటుందని. అంటే మీరు దాన్ని కూడా ఇగ్నోర్ చేస్తే ఎట్లా మేడం? దేన్ని ఇగ్నోర్ చేసా? ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని పిలిచి ఏదో ఒక స్టోరీ చెప్తే మీకు నచ్చక దాన్ని కూడా ఇగ్నోర్ చేస్తే అంటే వస్తుంది, వైఫ్ ఉంటుంది, పిల్లల్ని పెట్టుకొని ఉంటుంది, ఆమెను చంపేస్తారు, చచ్చిపోతుంది. అది నేనేం చెయ్యాలి ఆ పాత్రకి? అంటే నన్ను పొడి చేస్తే మర్డర్ కేసులో దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందులో నా పాత్ర ఏముంది చెప్పండి? అంత పెద్ద అంటే ఆ స్టోరీ మొత్తం మీ మూలంగానే జరుగుతుంది కదా, అట్లాంటి చేయొచ్చుగా. వద్దులేండి పాపం, ఆ డైరెక్టర్ కూడా నా ఫ్రెండే. ఇందులో నా పాత్ర అంటే తర్వాత నవ్వి కరెక్టేలేండి అని చెప్పేసి ఒక అన్నోన్ ఆమెను పెట్టి తీసేసుకున్నారు అంతే. పరమతాన్ని గౌరవించు, మన మతాన్ని పూజించు అని అంటారు కదా, మీరు ఇది పాటిస్తారా? 100% పాటిస్తారా? మరి ఎందుకు పదే పదే క్రిస్టియన్స్ ని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలు? ఎప్పుడు టార్గెట్ చేసి? కొన్ని వీడియోస్ లో కానీ, కొన్ని సిచ్యువేషన్స్ లో కానీ మిమ్మల్ని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తారు. నన్ను అన్నదానికి వాళ్ళు రియాక్ట్ అవుతా ఉంటారు కదా. నేను ఎప్పుడు ఎవరిని ఏం అనలేదు. మీరు ఎవరిని అంటే ఇప్పుడు మీ క్వశ్చన్, నేను క్రిస్టియానిటీని టార్గెట్ చేశానా, క్రిస్టియన్ దేవుణ్ణి టార్గెట్ చేశానా, లేకపోతే క్రిస్టియన్స్ అసలు మీ టార్గెట్ ఏంది? అసలు మీరే చెప్పండి, మీ టార్గెట్ ఏంది? అసలు నాకు ఎవరి మీద టార్గెట్ ఉండదు. మీరేమనుకుంటున్నారు? మీ క్వశ్చన్లో క్లారిటీ ఏంటి అడిగితే నేను చెప్తా ఆన్సర్. యేసుక్రీస్తును నమ్ముతారా మీరు, కృష్ణుని నమ్ముతారా? నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. యేసుక్రీస్తు నమ్మరా? ఐ రెస్పెక్ట్ హిమ్. రెస్పెక్ట్ చేస్తారా? ఐ 100% రెస్పెక్ట్. యేసుక్రీస్తు ఉన్నాడు అని బిలీవ్ చేస్తారా? నేను బిలీవ్ చేస్తాను. నేను నాకు ఎప్పుడు ఎదుటోళ్ళు వాళ్ళు అల్లా అన్నారు అనుకో, ఓకే దాని మీనింగ్ అంటే భగవంతుడనే, ఇంకా వేరే మీనింగ్ ఏం లేదు. అల్లా అంటే జీసస్ ఉన్నాడు అని వాళ్ళు అన్నారు అనుకో, ఓకే మీకు మీ దేవుడు ఓకే. బికాస్ నేను ఇంతకుముందు నేను చర్చ్కి వెళ్ళేదాన్ని. ఐ వాజ్ నాట్ అగైన్స్ట్, బట్ ఐఎమ్ నాట్ క్రిస్టియన్. ఐఎమ్ నాట్ కన్వర్టెడ్. అంటే సెక్యులర్ అందరూ 100% సెక్యులర్ ఉండేదాన్ని. ఇప్పుడు కూడా నేను సెక్యులర్. నేను హిందూ సెక్యులర్. ఇప్పుడు హిందూ సెక్యులర్ ని కొంతమంది హిందుత్వవాదులు హేట్ చేస్తారు కదా. అంటే వాళ్ళు వేరు, నేను వేరు. వాళ్ళు ఓన్లీ సెక్యులర్, నేను హిందూ సెక్యులర్. దేర్స్ ఎ డిఫరెన్స్. సెక్యులర్ అనేటోడు ఏం చేస్తాడంటే,
హిందువులను మాత్రమే పాయింట్అవుట్ చేసుకుంటూ మాట్లాడతాడు. అంటే సెక్యులర్ ఎట్లా అంటే ఆడపిల్లకి స్వేచ్ఛ లేదు, ఆడపిల్లని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఆడపిల్ల ఇట్లా ఉండకూడదు, ఆడపిల్ల బొట్టు పెట్టుకోవాలా, ఆడపిల్ల ఇట్లా పద్ధతిగా ఉండాలా, వాళ్ళ ఇష్టం, అది చేయాలి ఇది చేయాలి ఇట్లా అంటారు. వాళ్ళు బురకాలు వేసుకుందంటే అది వాళ్ళ సాంప్రదాయం, అలానే ఉండాలి. వాళ్ళు ఇక్కడ అయ్యప్ప స్వామి గుడికి రానివ్వరేంటి ఆడవాళ్ళని? ఈ సెక్యులర్ దేశంలో వాళ్ళు మసీదుకి రానివ్వకపోయినా అది వాళ్ళ సాంప్రదాయం. దిస్ ఈజ్ సెక్యులరిజం. హిందూ సెక్యులర్ అంటే హిందూ సెక్యులర్ అంటే ఇప్పుడు కొట్టుకుంటున్నారు చాలామంది. ఈశ్వర భక్తులు, విష్ణు భక్తులు, ఆ భక్తులు, మీరు వేరు మేం వేరు, మా దేవుడే ఫస్ట్, మా దేవుళ్ళే మీరు. నాకు అందరు దేవుళ్ళు ఒకటే. నేను హిందూ సెక్యులర్. హిందూ దేవుళ్ళు అందరూ నాకు సమానం, వేరియేషన్స్ లేవు. ఏ సంప్రదాయమైనా మీరు ఫాలో అవ్వండి. నేను ఇట్లా డిఫరెన్షియేట్ చెయ్యను. మా దేవుడే ఫస్ట్ పుట్టాడు, మా దేవుడు గొప్ప, మా దేవుడు మీ దేవుడి దగ్గరికి వచ్చారు, చాలా జరుగుతున్నాయి బయట, ఈవెన్ ఇన్ 2025. సో నేను హిందూ సెక్యులర్. వేరే దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారు కాబట్టి ఐ రెస్పెక్ట్. సో ఐఎమ్ హిందూ సెక్యులర్. అంటే యేసుక్రీస్తు ఉన్నాడని భావిస్తారా మీరు? నేను ఉన్నారని భావిస్తాను. దానికి నాకేం ప్రాబ్లం? వాళ్ళకు ఉన్నారు కదా. అడుగుతున్నాను. యా, దే ఆర్ బిలీవింగ్ ఇట్, ఐ రెస్పెక్ట్ ఇట్. అంతే. మీరు కట్టర్ ఏం కాదు. ఏది మీరు కట్టర్ హిందుత్వవాది. కట్టర్ హిందువులు అంటే ఎవరండి? మీరు చెప్పండి. ఎదుటి వాళ్ళని గౌరవించేటోళ్ళు కట్టర్ హిందువులు. కానీ నన్ను రాయిచ్చి కొట్టారనుకో, నేను మళ్ళీ మొహం బలగొడతా. నువ్వు కొడితే నేను నోరు మూసుకోను కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కట్టర్ హిందూ? నా ధర్మాన్ని నేను చాలా గొప్పగా గౌరవించుకుంటాను, పూజించుకుంటాను. చాలా మంది కూడా అంటే ఇప్పుడు హిందుత్వవాదులు సి వాట్ ఈస్ నో ఇప్పుడు ఎలా అయిందంటే మీరు అనేది కట్టర్ హిందూ అంటే హేటింగ్ అదర్ రిలీజియన్స్ అంటే ఎవరు చెప్పారు? కాదా? నో, హూ సెడ్? కాదా? నో, దే ఆర్ హేటర్స్ అవుతారు. కట్టర్ హిందూస్ ఎందుకు అవుతారు? సెక్యులర్లు హిందూ హేటర్లు. ఇదే నేను చెప్తాను. కట్టర్ హిందూ అని పెట్టుకుంటారు కదా, దాని డెఫినేషన్ చెప్పరా? కట్టర్ హిందూ అంటే ఇప్పుడు పరాయి మతవాన్లు వచ్చేసేసి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మీ దేవుడు అలాంటోడు ఇలాంటోడు, లేదు మీ దేవుడికి మహిమలే లేవు, మహిమలు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పంగానే మెల్ట్ అయిపోయి నిజమే కదా అసలు మా దేవుడికి మహిమలు ఏం లేవు, వీళ్ళ దేవుడికి ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. కాదు, మా కదా మాకు ఇన్ కేస్ తెలుసుకోకపోతే మేము తెలుసుకుంటాం. ఇప్పుడు మేము ఇంకా పురాణాలు రీసెర్చ్ చేస్తాం. వీ హ్యావ్ లాడ్ ఆఫ్ బుక్స్. లేకపోతే స్కాలర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళి తెలుసుకుంటాము, రీసెర్చ్ చేసి మొత్తంగా మేము మా దాంట్లోనే ఉంటాం. మీ దాన్ని మీరు ఫాలో అవ్వకండి. మీరు వచ్చి మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయక్కర్లేదు. నేను హిందూ, నేను మా అమ్మ అంటే నాకు ఇష్టం, నేను మా అమ్మకే పుట్టా. మా అమ్మను వదిలేసేసి మీ అమ్మ గొప్పదని నేను అన్ను అనేటోడు హిందూ. క్లియర్ ఉన్నారు రైట్. మీరు అంటే మనస్మృతిని అంటే బిలీవ్ చేస్తారా? మంచిదని అంటారా, చెడ్డదని అంటారా? విచ్ మనుస్మృతి? విచ్ మనుస్మృతి? ఏ మనుస్మృతి? మనస్మృతులు ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. ఇప్పుడు 50 ఉన్నాయా? అప్పుడు ఎన్ని ఉన్నాయి? కృతయుగంలో ఒకటి ఉండేది, త్రేతాయుగం కృతయుగంలో ఒకటే ఉండేది, ద ఒరిజినల్. నేను ఒక వీడియో చూసిన మీరు మాట్లాడేది అంటే బొట్టు, సంస్కారం, సంస్కృతి గురించి దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేది, చింపేస్తా పేపర్లు కూడా అని చెప్పేసి అన్నారు కదా. ఏ సందర్భంలో అన్నారు, దేని గురించి అన్నారు, ఎందుకోసం అన్నారు? అప్పుడప్పుడు ఫ్యూ లాంగ్ ఇయర్స్ బ్యాక్, మేబీ ఒక 7 years బ్యాక్ ఏమో ఒక ఫేస్బుక్ లైవ్లో ఆడపిల్ల మీ ఐ మీన్ లైక్ మనువాదంలో ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టే పెట్టుకోవాలి, మోడర్న్ డ్రెస్లు వేసుకోకూడదు, చీరలే కట్టుకోవాలి, నువ్వు మోడర్న్ డ్రెస్లు వేసుకుంటున్నావు అని మెనీ పీపుల్ ఇరిటేటెడ్ మీ. జనరేషన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. డ్రెస్సింగ్ ఈజ్ ఆల్వేస్ కంఫర్ట్ అండ్ ప్రాంతాన్ని బట్టి కూడా డ్రెస్సింగ్ మారుతుంది. ఇప్పటికీ కూడా మన ఆంధ్ర తెలంగాణలో కొన్ని గిరిజన ప్రాంతాల్లో షోల్డర్స్ వేసుకోరు. నీకు శ్రీకాకుళం అటు సైడ్ వెళ్తే ఇప్పటికీ స్త్రీలు బ్లౌజులు వేసుకోరు, వాళ్ళు షోల్డర్ లెస్. అదే ఒక అమ్మాయి మోడర్న్ డ్రెస్ షోల్డర్ వేసుకుంటే కల్చర్ లెస్, ఈ అమ్మాయికి అసలు ట్రెడిషన్ తెలీదు, బరి తెగించింది అంటారు. మరి వాళ్ళు అన్నట్టుగా సో డ్రెస్ ఎప్పుడు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది, ఫుడ్ డ్రెస్. సో ఇక్కడ మన పూజారులు పైన ఓన్లీ ఇట్లా కండు వేస్తారు, లేకపోతే అది కూడా వేసుకోరు. అదే మీరు నార్త్ ఇండియాలో, నార్త్ ఈస్ట్లో చచ్చిపోతారు చలికి, ఖచ్చితంగా స్వెటర్లు వేసుకొని పూజ చేస్తారు. యాజ్ పర్ రూల్ చెస్ట్ కనిపించాలి, ఆ ఎనర్జీ చెస్ట్కి రీచ్ అవ్వాలి, అలాంటివి పెట్టుకోరు. సో నేను మోడర్నిటీకి అగెనెస్ట్ కాదు, బికాజ్ ఐఎమ్ ఫ్యాషన్ డిజైనర్. నేను ఎంఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ చదివాను. నేను ఫ్యాషన్ ఫీల్డ్లో ఉండి నేను ఫ్యాషన్గా ఉండకూడదు. మీరు అప్పుడు చెప్పాను, మీరు త్రేతాయుగంలో కృతయుగంలో బతకండి కావాలంటే, మీకు అట్లాంటి డ్రెస్సింగ్ కావాలంటే. బట్ ఇది కాదు, ఇది మన మోడర్న్ జనరేషన్. అండ్ బొట్టే పెట్టుకుంటేనే హిందూ అంటే ఫస్ట్ బొట్టు పెట్టుకోవడానికి సైంటిఫికల్ రీజన్ తెలుసుకోమని చెప్తాను నేను. సమ్టైమ్స్ ఐ డోంట్ పుట్ బొట్టు, బికాస్ మనం బొట్టు ఎట్లా పెట్టుకోవాలి, పసుపుతో తయారు చేసినటువంటి కుంకుమనే ధరించాలి, అది ఒరిజినల్ బొట్టు. ఇట్లా పెట్టుకునేది కూడా నిజమైన బొట్టేం కాదు, ఇదన్నీ ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్స్ ఇవన్నీ. సో దాని గురించి చెప్పా. సో నాకు ఫ్యాషన్ గురించి నేర్పించొద్దు. ఆడపిల్ల అంటే ఎందుకు సాంప్రదాయం ఆడపిల్లకే మొగడికి కూడా ఉండాలి అన్నది ఒకటి. అండ్ మనుస్మృతి అంటే విచ్ మనుస్మృతి? స్త్రీకి స్వేచ్ఛ లేదు అన్నారు. ఎవడు చెప్పింది? ఏ మనుస్మృతి? ఆ రాసిన వాళ్ళని కనిపిస్తే నరికేస్తా అన్నాను. రాసింది మరి మ్యాక్స్ ముల్లరే కదా. సో ఆడు ఇప్పుడు బతుకుంటే అని నరికేస్తా. నేను చాలా క్లారిటీగా ఉన్నా. తప్పు చేసిందంటే కనుక తప్పైపోయింది, ఆ రోజు నాకు తెలియదు, నిజంగా తెలుసుకున్నాను అని చెప్తాను. సో
సో తెలుసుకున్న తర్వాత కూడా అది మ్యాక్స్ ముల్లర్ ట్రాన్స్లేషన్ నుంచే వచ్చింది కాబట్టి నేను ఆ మాటల మీద నిలబడి ఉన్నా. ఇఫ్ ఒరిజినల్ అంటే నాకు కృతయుగంలో దొరికింది ఒక తాళపత్ర గ్రంథం తెచ్చివ్వండి, నేను దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. అంతవరకు మాత్రం నేను నా మాటల మీదే ఉంటాను. నేను కండెమ్ చేస్తాను. మీరు ఫెమినిస్టా? అంటే ఏంటి అంటే గూగుల్లో దొరికే ఫెమినిస్ట్ మీనింగా, సొసైటీలో నడిచే ఫెమినిస్ట్ మీనింగ్ ఏది? గూగుల్లో ఫెమినిస్ట్ ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే ఆడ మగకి లైక్ వాళ్ళ చదువుని బట్టి నాలెడ్జ్ని బట్టి ప్రొఫెషన్స్ ఈక్వల్గా ఉండాలి అనేది. ఆబ్వియస్లీ మనం ఒప్పుకోవాలి, మహిళ ఎప్పుడూ శారీరకంగా దృఢంగా ఉండదు. ఆమె సెరెబ్రల్గానే అంటే నాలెడ్జ్ పరంగానే ఈక్వల్ ఉంటుంది మగాడితో. సమ్ టైమ్స్ ఎక్కువ కూడా ఉండొచ్చు, కంపారిటివ్లీ ఇండివిజువల్ టు ఇండివిజువల్. సో అలా చూసుకున్నప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ పరంగా అయితే సమానంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇకపోతే సమాజంలో ఫెమినిజం అంటే తయారైంది ఎట్లా అంటే మగాన్ని తొక్కాలన్నదే ఫెమినిజం అంటున్నారు. దానికి 100% అగైనెస్ట్ నేను. అఫ్ కోర్స్ నేను ఒక్క విషయం చెప్తాను, ఎప్పుడు ఒక విషయం ఆ విషయం మీదే ఫిక్స్ అయి ఉంటాను. ఒక మగాడు ఆడదాన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెన్ మీరు ఒప్పుకొనే తీరాలి, లస్ట్తోనే చూస్తారు. కానీ ఒక ఆడది ఇంకొక దాన్ని లస్ట్తో చూడదు, కానీ ఏదో ఒక రకంగా కుళ్ళు చాడీలు చెప్పి నాశనం చేయాలనుకుంటుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో 70% ఉమెన్ పక్క ఉమెన్ని నాశనం చేస్తారు చాడీలు చెప్పి. ఉమెన్ మంచిదా లేకపోతే మెన్ మంచిదా? ఇక్కడ ఉమెన్ కాదు, ఇండివిజువల్ అని చెప్తా. మెంటాలిటీ బేస్డ్, ప్యూర్లీ మెంటాలిటీకి డిపెండ్స్ తప్ప ఇంకోటి కాదు. చెప్తున్నా కదా, మెన్ మ్యాక్సిమం 70% మెన్ లస్ట్తోనే ఉంటారు. 70% ఇంకా 30% ఉందిగా. అదే చెప్తున్నాను, నేను క్లారిటీ ఇస్తున్నాను కదా. అందరినీ ఒకే కేటగిరీలో పడేయడం నా ఇది కాదు. బట్ 85% ఉమెన్ మాత్రం చాడీలు చెప్పి గొడవలు పెట్టి నాశనం చేస్తారు ఇంకొక అమ్మాయి జీవితాన్ని. నేను చిన్నప్పటి నుంచి డిగ్రీ వరకు గర్ల్స్ లో చదివానండి, నాకు బాగా తెలుసు. అబ్బో చాలా కష్టం. నేను అందుకే చాలా ఇంట్రోవర్ట్. నా ఫ్రెండ్ సర్కిల్ హార్డ్లీ 3-4 ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. అంతే ఫ్రెండ్స్ నాకు. ఆ బ్యాచ్ తోనే ఉంటాను. ఆ కుళ్ళు ఆ చాడీలు ఎవరికి లేకుండా ఉంటారు, అవి లేకుండా ఉన్న వాళ్ళతోనే సర్కిల్ ఫిక్స్ చేసుకుంటాను. మోస్ట్లీ ఫీమేల్స్ అంతా ఇంతే ఉంటారా? అంటే ఒకరిపైన ఒకరు మాక్సిమం ఉంటారు, మాక్సిమం ఉంటారు. ఎందుకు అంటే మీకు తెలిసి మీ అవగాహన ప్రకారం మీ అంచనా ప్రకారం ఎందుకు అట్లా ఉంటుంది? కుళ్ళు ఎందుకో ఆడవాళ్ళకి కొంచెం. ఆడవాళ్ళు బెటరా మగవాళ్ళు బెటర్? ఇప్పుడు చెప్పండి. కుళ్ళు విషయంలో మగవాళ్ళు బెటర్. అంటే ఇక్కడ మళ్ళీ మనం హోల్సమ్గా క్యారెక్టర్ని అనలైజ్ చేయకూడదు. ఇక్కడ కొన్ని కేటగరైజ్డ్ చేయాలి. మగాళ్ళకి కుళ్ళు ఎక్కువ ఉంటుందా, స్నేహంలో ఆడవాళ్ళకి కుళ్ళు ఎక్కువ ఉంటుంది అంటే ఆడవాళ్ళకే ఉంటుంది. ఒక 10 మంది మగాళ్ళు స్నేహితులుగా ఉన్నారనుకో, వాళ్ళ మధ్య ఒకడో ఇద్దడో కుళ్ళు ఎదవో ఉంటాడు, నాశనం చేసేటోడు, మోసం చేస్తాడు. కానీ 10 మంది అమ్మాయిలు ఒక చోట కంఫర్టబుల్గా ఉండలేదు. 3 కప్పులు ఒక కాడ. ఎగ్జాక్ట్లీ ఎస్, దట్ సామెత ఇస్ 100% రైట్. ఎస్. అంటే ఈ మధ్య అంటే ఫెమినిజం అంటే చిన్న పిల్లలు అంటే చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఐ హోప్ అంటే ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అంటే చిన్నోళ్ళు అంటే ఏమైనా ఇబ్బంది పడితే ఐఎమ్ వెరీ సారీ. బట్ ఏంటంటే వాళ్ళు అంటే ఏదో చేయాలి ఏదో అని అనుకుని సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టడము, అంటే మేల్ ఫీమేల్ వేరియేషన్ తీసుకురావడము, ఇటువంటివి చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటారు? అంటే మంచి జరుగుతా చెడు జరుగుతుంది? ఖచ్చితంగా చెడే జరుగుతుందండి. బికాస్ ఫెమినిజం మీనింగ్ చాలా మారిపోయింది. నేను ఫెమినిస్ట్ అనుకుంటూ చాలా మంది మగాళ్ళు కూడా బయలుదేరిపోయారు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో. ఓకే, చాలా యూనివర్సిటీలో బయలుదేరిపోయి ఆ ఫెమినిస్ట్ ఆడవాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం దారుణంగా యూనివర్సిటీలో ఆడ డ్రెస్సులు వేసుకొని మరీ మగవాళ్ళు నేను ఫెమినిస్ట్ అని చెప్పేసి ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళని. వాళ్ళు ఆడ డ్రెస్ వేసుకుంటే ఫెమినిస్ట్ అయిపోరు. ఫెమినిజం అంటే ఏంటి? లైక్ ఇప్పుడు మీరు ఫీమేల్ కొలీగ్స్తో కలిసి పని చేస్తారు, పని చెయ్యకూడదు అనుకుంటే మీరు ఆ ఫెమినిస్ట్ అనే తనానికి ఎగెనిస్ట్. కానీ మీతో పాటు సమానంగా మహిళలు పనిచేయాలి అనుకుంటే మీరు కూడా ఫెమినిస్టే అవుతారు. సో మీరు ఇంప్రెస్ చేయడానికి మీరు ఆడ డ్రెస్లు వేసుకొని నేను ఫెమినిస్ట్ అని దాన్ని కొంతమంది మగాళ్ళు కొంతమంది ఎక్స్ప్లాయిటేషన్కి వాడుతున్నారు. ఒక ఫెమినిస్ట్ ఆడదాన్ని ఇంప్రెస్ చేయడం కోసం వీడు కూడా ఆడ డ్రెస్ వేసుకొని నేను ఫెమినిస్ట్ అని చెప్పేసి ఆమెతో తిరిగి ఫిజికల్గా ఆమెను వాడుకొని కొన్నాళ్ళు వదిలేస్తున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే లస్ట్కి యూజ్ చేసుకుంటున్నాడు. ఇంత ఈజీగా మీరు వర్డ్స్ పాస్ చేయడం కరెక్టేనా? అంటే జరుగుతుందా ఇట్లా? ఎస్. ఒక 2 యూనివర్సిటీలు బయటకు వస్తాయి, నేను ఆ యూనివర్సిటీల పేరు చెప్పను. ఎప్పుడు ఆ యూనివర్సిటీలు అన్ని రకాల కాంట్రవర్సీస్లో ఉంటాయి. దేశ నాశనంలో వాళ్ళే ఉంటారు, ఇలాంటి పనిమాల దాంట్లో వాళ్ళే ఉంటారు, ప్రతి దాంట్లో వాళ్ళే ఉంటారు. ఎందుకు ఆ పర్టికులర్ యూనివర్సిటీసే ఎందుకు వస్తాయి, మరి మిగిలిన యూనివర్సిటీస్లో ఎందుకు రారు అన్నది వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. అండ్ కొన్ని చోట్ల ఇప్పుడు మీరు అన్నట్లు చిన్న చిన్న పిల్లలకు కూడా ఆ ఫెమినిజం మీనింగ్ సరిగ్గా తెలియదు. అంటే ఆడదే ఎక్కువ, ఆడదే అంత, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బిహేవియర్స్ అని చెప్తాను నేను. బిహేవియర్ అండ్ నాలెడ్జ్. అంటే చాలా మంది
చెప్పినటువంటి పిల్లలు కావచ్చు, కొంతమంది అంటే ముందుకు తీసుకుపోవాలా, లేకపోతే ఎంకరేజ్మెంట్ ఉండాలా ఫెమినిజానికి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నటువంటి ఆడవాళ్ళు అంటే చెప్పొచ్చో లేదో అంటే డ్రెస్సింగ్ సెన్స్లో కావాలని కొన్ని పొరపాట్లు చేస్తూ అవును. ఇది మగవాడు చేస్తేనేమో తప్పు కాదు అంటారు, మేము చేస్తే ఎందుకు తప్పు అంటారు అన్నది కూడా తీసుకొస్తారు. అవును. ఇది ఎంతవరకు కరెక్ట్? అదే నేనేమంటే దెర్ షుడ్ బి ఏ లిమిటేషన్. నిన్ననే దానికి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఏదో కొత్తగా ఒక మూవీ వస్తే చున్ని తీసేయాలి. సో ఆఖరికి ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. చున్ని తీసేయడం అంటే భయాన్ని వదిలేయడము, బట్టలు ఇప్పేయడం కాదు అని చెప్పేసి. సో దేర్ షుడ్ ఒక లిమిటేషన్ ఉండాలి. ఎందుకంటే సరే ఈ వాదన అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఒప్పుకోను. మగవాడు చొక్కా విప్పేసేస్తే ఎవడు మాట్లాడు, ఆడది పైన టాప్ విప్పేసేస్తే ఎందుకు పర్టికులర్గా చూస్తారు, అందరికీ సేమే ఉన్నాయి కదంటే నేను కూడా చెప్పాను, ఎస్ అందరికీ సేమే ఉన్నాయి. బట్ ఆడదాన్ని సెక్షువల్గా చూస్తుంది ఈ సమాజం, ఆబ్వియస్లీ చూస్తుంది, చూడకుండా ఏముండదు. మగాడు ఇప్పుడు చొక్కా విప్పేసి మన రోడ్డు మీద తిరుగుతుంటే ఆడవాళ్ళే మనసు అనేం చూడరు. అది RX 100 సినిమాలో చూస్తుంది అట్లా చూసే వాళ్ళు చూస్తారు అంటున్నా. ఎంతమంది ఉంటారు ఆ రేషియో? సో మామూలుగా మన ఇళ్లలో కూడా అంటే expressive మన అన్నలు కాదేమో. కాదు, మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన నాన్నలు ఇంట్లో మామూలుగా చొక్కా ఇప్పేసి తిరుగుతుంటారు. సో వీ కాంట్ లుక్ ఎట్ దెమ్. మనకు అది ఒక ర్యాండమ్ అలవాటు. ఈవెన్ మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా చొక్కా ఇప్పేసి తిరుగుతుంటారు. అది మనకు నార్మలైజ్ అయిపోయింది. అదే ఒక అమ్మాయి ఇప్పేసి తిరగమను, నువ్వు ఫారిన్ కంట్రీలో కూడా చూస్తారు, మ్యాడ్ అనుకుంటారు. పిచ్చోళ్ళేమో బట్టలు ఇప్పేసి తిరుగుతుంది ఈ అమ్మాయి అని అనుకుంటారు డెఫినెట్గా. బికాజ్ మనకు ఒక ఉమెన్ బాడీ డిఫరెంట్, మెన్ బాడీ డిఫరెంట్. సో అందుకే ఉమెన్ బాడీని కవర్ చేయడానికి క్లోత్స్ కనిపెట్టారు. మీరు గ్లామరైజ్ వేసుకోండి, నేను దాన్ని అసలు ఎప్పుడు తప్పు పట్టను. కానీ ఆ గ్లామర్ అనే హద్దులు దాటి వేసుకుంటే గనక అది ఖచ్చితంగా అసహ్యంగా ఉంటుంది చూడటానికి, అనీజం. అది ఫెమినిజం ఎట్లా అవుతుందండి? ఫెమినిజం అంటే మీకు సమాన అవకాశాలు, సమాన అవకాశాలు. అర్హతలు అంటే ఏంటి? ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్. అర్హతలు, అవకాశాలు అంటే అర్హత ఎందుకు వస్తుంది? అవకాశం రావాలంటే మంచి ఆ సమానమైన ఎడ్యుకేషన్ అన్నీ వస్తాయి, అన్నింటికీ వస్తాయండి. హక్కులు, అవకాశాలు, లేకపోతే ఇంకొకటి మీరు ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ జాబ్స్ నడపొచ్చు ఖచ్చితంగా. అబ్బాయి ఇన్నర్స్ బయటకు కనిపిస్తట్టు బట్టలు వేసుకుంటే నువ్వు వేసుకోకండి. ఇప్పుడు ఒక మగోడు చెడ్డీ వేసుకొని బయట తిరుగుతాడు అంటే ఒక కడ్రాయరు, అమ్మాయి వేసుకొని తిరిగితే చూడటానికి డెఫినెట్గా అనీజీగానే ఉంటుంది. అమ్మాయిలకు కూడా అనీజీగానే ఉంటుంది. అంటే ఫెమినిజాన్ని ముందుకు తీసుకుపోతున్నా. ఫెమినిజం అనేది ఉద్యోగ అవకాశాలకి, లేకపోతే చదువు అవకాశాలకి, లేకపోతే నువ్వు గ్రో అవ్వడానికి, లేకపోతే యు బీ స్టైలిష్, నువ్వు నీకు నచ్చినట్లు ఉండు, నీ స్వేచ్ఛని నన్ను భంగం కలిగేలాగా ఉండకు, నీ స్వేచ్ఛ తీసుకో. నువ్వు మీ ఇంట్లో చదివించను అంటే ఎందుకు చదువుకోకూడదు? నేను చదువుతాను అని చదువుకో, ఉద్యోగ అవకాశాలు చేసుకో, మంచి మంచి స్టైల్గా రెడీ అవ్వు, బీ మోడ్రన్. కానీ నేను మొత్తం ఇప్పేసి బట్టలు ఇప్పేసి తిరుగుతా అంటే ఇట్స్ నాట్, అది సివిలైజ్డ్ కాదు. ఒక ఉండాలి సివిలైజ్డ్, నాన్ సివిలైజ్డ్, ఈ రెండింటికి తేడా తెలుసుకుంటే బాగుంటుంది. దాన్ని ఫెమినిజంలో కలపకూడదు. మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకోరు అంటే ఈ పితృ సమయ వ్యవస్థ, మాతృ సమయ వ్యవస్థ వివాదం అయితే కొంతవరకు ఉంది కదా, దీని గురించి మీరు ఫైనల్గా ఒక ఫ్యూ వర్డ్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు దీని గురించి, సబ్జెక్ట్ గురించి? ఫ్యూ వర్డ్స్లో చెప్పడానికి ఏం లేదండి. ఎవడు అవునన్నా కాదన్నా ద హోల్ వరల్డ్ పితృస్వామ్య వ్యవస్థే నడుస్తుంది. మన భారతదేశం ఒకటే కాదు, హోల్ వరల్డే అలా నడుస్తుంది. అది కాలానుగుణంగా మేబీ మారొచ్చేమో మాతృస్వామ్య వ్యవస్థగా. కానీ ఇప్పటికిప్పుడు మార్చాలని దానికోసం టైం వేస్ట్ చేసుకొని ఇగో కూర్చొని కాఫీ షాపుల్లోనో, లేకపోతే ఫోన్లలోనో, లేకపోతే టీవీ డిబేట్స్లోనో సొల్లు కొట్టడానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్. ఇప్పుడు మన రాష్ట్రపతి ఎవరండి? ద్రౌపది ముర్ము గారు ఇప్పుడు రాష్ట్రపతి. అవును, దట్ ఈస్ ఫెమినిజం, దట్స్ కాల్డ్ ఫెమినిజం అని చెప్పొచ్చు మీరు. సమాన అవకాశాలు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు అంటే ఎవరి స్థాయి వారిది, గొప్ప పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఉన్నట్టే కదా పితృస్వామ్య వ్యవస్థ మొత్తం దేశమంతా, దేశమంతా కాదు ప్రపంచమంతా పితృస్వామ్య వ్యవస్థ నడవడము అంటే, పితృస్వామ్య వ్యవస్థ అంటే ఫాదర్ నేమే కిడ్స్ కి కంటిన్యూషన్ అవుతుంది. అండ్ మ్యాన్ బ్రెడ్ మేకర్ అని చెప్తారు సమాజంలో. ఫీమేల్ అనేది ఇంట్లో ఉండాలనేది ఇప్పటికీ నడుస్తుంది, అన్ని దేశాల్లో నడుస్తుంది. ఎంత సమాన అవకాశాలు క్రియేట్ చేయాలనుకున్నా మీరు సో కాల్డ్ వెల్ డెవలప్డ్ ద నంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ అమెరికాలో కూడా ఈ రోజు వరకు ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరు రాలేదు. సో కాబట్టి ఎక్కడ చూసినా మేల్ డామినేటెడ్ సొసైటీనే ఉంటుంది. దాన్ని వన్ డేలో ఇట్లా వ్యానిష్ చేయడము, లేకపోతే అన్ని దేశాల రాజ్యాంగాలు మార్చడము చేసినంత మాత్రాన్ని రాదు. ఏం జరుగుతుందని మీరు భావిస్తారు? అసలు దాని గురించి అసలు డిస్కషనే వేస్ట్ అంటాను నేను. ఇట్ ఈస్ లిటరల్లీ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే మనం ఎట్లా ఈ జనరేషన్ మనం చచ్చిపోతాము.
నెక్స్ట్ జనరేషన్ డెవలప్మెంట్ మీద ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నేను అమ్మాయిని, నేను నా ఫీల్డ్లో నాకు ఎంత అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీ ట్రై చేశా, ఓకే, నాకు అక్కడ వర్కౌట్ అవ్వలేదు, అందుకని నేను వదిలేసి ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ నేను మగాడి మీద డిపెండ్ అయిపోవాలి, నేను పెళ్లి చేసుకొని మా ఆయన పెడితే తినాలని నేను అనుకోలేదు కదా. సో ఐ ఫైండ్ సమ్వేర్ ఎల్స్. సో అంటే నేను వర్క్ చేస్తున్నాను, సమాన అవకాశాల కోసం నేను వెతుక్కుంటున్నాను. అఫ్ కోర్స్ నేను మగాళ్ళతో కలిసే పని చేస్తే కదా. ఇప్పుడు మీరు ఫీమేల్ కాదు కదా. సో ఐఎమ్ ఇన్ ద ఈక్వల్ సొసైటీ నా వరకు. బట్ ఇంకా ఈక్వల్గా లేని సొసైటీ ఉంది, వాళ్ళ కోసం ఫైట్ చేయండి అని చెప్తాను నేను. పొలంలో పనిచేసే మహిళలు ఎంతమంది ఉన్నారు? అదే మహిళా సాధికారకత కాదా? ఆబ్వియస్లీ అవును. అంటే ఆఫీస్కి వెళ్ళి టిక్ టాప్గా డ్రెస్ వేసుకొని ఏసీ రూముల్లో కూర్చొని పని చేస్తేనే ఉమెన్ డెవలప్మెంట్ కాదు. మహిళ విలేజుల్లో కూడా నాట్లేయడానికి వెళ్తుంది, కూలి పని చేయడానికి వెళ్తుంది, బేల్దారి పని చేయడానికి వెళ్తుంది. వీళ్ళందరూ మహిళలు పనిచేస్తున్నట్లేగా. మరి వాళ్ళది కూడా డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఏసీ రూముల్లోనే కూర్చుంటే ఉమెన్ ఫ్రీడమ్ కాదు. ఆ ఉమెన్ కూడా ఫ్రీడమ్గా ఉన్నట్టే ఆ ఉమెన్ కూడా 10 రూపాయలు సంపాదిస్తుందా, 10 సంపాదిస్తుందా, ఇట్ డజంట్ మ్యాటర్. సంపాదిస్తుందా లేదా బయటకు వెళ్ళి. సో షీఈ్ వర్కింగ్, ఆమె కూడా వర్కింగ్ ఉమెనే. నేను ఎప్పుడు అదే చెప్తా, పల్లెటూర్లలో మహిళలు పొలం పనులకు వెళ్తారా వెళ్ళరా? మొగుడు పెట్టిందే తింటున్నారా? సో అక్కడి నుంచే ఉమెన్ వర్క్ చేస్తున్నారు. అలా అందరూ చేసుకుంటే అప్పుడు సమానంగా ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మూవీస్ కూడా, అంటే మీరు మొన్న రష్మిక మందనకు సంబంధించిన ఒక మూవీకి సంబంధించి మాట్లాడారు కదా. ఏం మాట్లాడా? కిన్ని తీసి ఏదో అని అన్నారు కదా మేడం. ఆమె ఆర్టిస్ట్, ఆమెకి ఏం సంబంధం అండి? ఆర్టిస్ట్ సినిమా చేసింది అంతే. ఇట్లాంటి మూవీస్ వస్తే ఈ ఫెమినిజం మొత్తం కూడా మంచి దారిలో పోతుంది అని అనుకుంటారు మీరు మూవీస్ విషయంలో? సినిమాల వల్ల సమాజం బాగుపడాలంటే మరి హీరో క్యారెక్టర్ని ఆదర్శంగా తీసుకొని చాలా మర్డర్లు చేయాలి. మరి చేస్తున్నారా? చేయరు. సో సినిమాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ మీడియం కదా మూవీ అనేది. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కానీ పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనుషుల్ని. పాజిటివ్ చాలా తక్కువ చేస్తుంది. సినిమాల వల్ల బాగుపడి ఈ సినిమా వల్ల నేను మారిన అనేటోళ్ళు చాలా రేర్. మేబీ ఏదో లక్షలో ఒకళ్ళు దొరుకుతారేమో, ఈ పాయింట్ బాగుంది కదా, నా లైఫ్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది అనేవాళ్ళు. సినిమా హీరోయిన్స్ని చూసి ఫ్యాషన్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. లాక్స్ ఆఫ్ పీపుల్ ఫ్యాషన్ని ఫాలో అవుతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఫ్యాషన్ని. లేకపోతే ఒక మ్యూజిక్నో ఒక టాలెంట్నో దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. స్టోరీ బేస్డ్ అంటే ఈ అతి స్వేచ్ఛా విధానంని, ఈ డేటింగ్స్, ఈ లిప్ లాక్స్, ఈ న్యూడ్ సీన్స్ కొంచెం ఇవి తగ్గిస్తే బెటర్. ఎందుకంటే అవి తెలుగు సినిమాలు కదా, చూడడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బట్ మనం అంటే ఇవాళ రేపు వల్గార్ ఉంటేనే ఎక్కువ మంది చూస్తారు. అలా ఏం లేదండి. సో మీరు చూసుకోండి, హిట్ లిస్ట్లో సంవత్సరానికి 150 సినిమాలు రిలీజ్ అయితే అందులో హిట్ అయిన సినిమాలు ఓ 10 ఉంటే 10 ఫ్యామిలీ స్టోరీసే ఉంటాయి. మీరు కావాలంటే చూడండి. అంటే ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ కొన్ని ఉంటాయి కదా, ఒక హీరోకి లైఫ్ ఇచ్చినాయి కానీ, ఒక డైరెక్టర్కి ఇచ్చినాయి కానీ. ఇప్పుడు జస్ట్ లైక్ అర్జున్ రెడ్డి ఉంది. అర్జున్ రెడ్డి తోటి వంగా గారు హైలైట్ అయ్యారు, అట్ ది సేమ్ టైం విజయ్ దేవరకొండ కూడా హైలైట్ అయ్యాడు. దాంట్లో ఏముంది ఎక్కువ అంటే ఏమన్నంటే అది ఒక్కసారే ఆడుతుంది, మళ్ళీ రెండోసారి అదే థీమ్ అనేది మళ్ళీ ఆడదు. మీకు అదే చెప్తున్నాను, ఒక్కసారే నడుస్తుంది ఇది. ఆ 150 సినిమాలలో ఆ హిట్ అయిన 10 సినిమాల్లో ఒకటి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ సినిమా చేస్తే మళ్ళీ హిట్ అవ్వదు. కాబట్టి దాన్ని లైఫ్కి నేను అప్లై చేసుకుని అట్లే ఉంటా అంటే మరి అర్జున్ రెడ్డి లాగా అందరూ ఏమన్నా రోడ్డు మీద వెళ్ళి డాక్టర్స్ని. ఓకే, థ్యాంక్ యూ, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.